Rajan. Hi. So he's into literary enthusiast అనొచ్చు. Literary, he has also written books on literature సంబంధించి. అండ్ వేటూరి గారి గురించి కూడా ఎనీథింగ్ లిరికల్గా యూ వాంట్ టు నో ఆర్ అదర్ లిరిసిస్ట్స్, లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, యూ కెన్ డిస్కస్. శ్రీశ్రీ గారు రాసినవి అవి తప్పితే మిగతావి ఏమీ అంత జనరల్గా నాకు దొరకలేదు. బట్ మీ సజెషన్స్ ఏంటి? వేర్ షుడ్ బి స్టార్ట్ వెన్ వి సే తెలుగు లిటరేచర్ at the first place in general to actually understand more about literature అనేది, తెలుగు లిటరేచర్ అనేది? అంటే మనకి అసలు లిటరేచర్ ఎందుకు చదవాలి అంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక సినిమా డైరెక్టర్లు అవ్వాలనో కథా రచయితలు అవ్వాలనో అనుకునే వాళ్ళే కదండి అందరూ. అసలు మరి దీనికి లిటరేచర్కి ఏమిటి సంబంధం? ఇప్పుడు మీరు సినిమాలు చూడొచ్చు, సినిమాలు చూసి నాకు ఆలోచన ఎలా ఉంది, లేకపోతే నేను ఎలా దీన్ని పెర్ఫామ్ చేస్తాను, ఇలా రాస్తానని చెప్పి అంటూ ఉంటారు. సో మీరు ఎలా రాస్తారు? మీరు మీకున్న యాంబియన్స్ని బట్టి, మీకున్న అవగాహన బట్టి, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీకున్న పరిసరాలను బట్టి మీకేదో కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని బట్టి మీరు ఏదో కథ రాసుకుంటారు. కానీ ఈ ప్రపంచం చాలా పెద్దది కదా, అనేక రకాల మనుషులు ఉంటారు. మీరు అందరినీ అన్ని రకాల వ్యక్తుల్ని కలిసే అవకాశం మనకు లేదు కదా, అవకాశం లేదండి అది. అలాగే అన్ని రకాల పరిసరాలని, అన్ని రకాల దేశాలని, అక్కడ వ్యక్తులు ఆలోచిస్తారని అలాంటిది మనకు తెలిసే అవకాశం లేదు. ఒక జీవితకాలం సరిపోదు. మరి అలాంటి నాలెడ్జ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పుస్తకాల ద్వారానే వస్తుంది. ఒక మంచి పుస్తకం చదివితే కనుక, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 40 ఏళ్ల క్రితం పుస్తకం చదివారనుకుందాం, ఒక నవల్ చదివారు. ఇప్పుడు ఆ కాలం మనిషి 40 ఏళ్ల క్రితం ఉన్న రచయిత ఏం చేస్తాడు? తనున్న ఏరియాలో తన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి, తను చూసిన మనుషుల్ని బట్టి తను ఒకటి అంచనా వేసుకుని రాస్తాడు. అంతే కదా? అంతే. 100 ఏళ్ల క్రితంకి వెళ్తే అప్పుడు మనిషి అలా రాసి ఉంటాడు. సో ఇప్పుడు ఈ 40 ఏళ్ల క్రితం మనిషి రాసిన పుస్తకం చదివితే మీకు ఆ 40 ఏళ్ల క్రితం ఆ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉండేదని తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి? ఓకే, అంటే అక్కడ ఆ ఏరియాలో ఇటువంటి ఆలోచన విధానం ఉందన్నమాట. మనుషులు అలా ఆలోచించేవారు. అంటే మీరు ఒక క్యారెక్టర్ అనుకుంటే 40 ఏళ్ల క్రితం ఒక క్యారెక్టర్, ఒక గోదావరి జిల్లా క్యారెక్టర్ అనుకుంటే, గోదావరి జిల్లా రచయిత రాసినటువంటి పుస్తకం మీరు చదివితే మీకు ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా మైండ్లోకి వస్తుంది. ఓకే, ఇలా ఆలోచించేవారు, ఇలా ఉండేవారు, అప్పట్లో ఇలా ఉండేవి కాబట్టి పరిసరాలు, వాటికి సంబంధించి మనం దీని ఇలా పాత్రలు క్రియేట్ చేసుకోవచ్చు నాకు అవగాహన వస్తుందండి. సో లిటరేచర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ప్రపంచంలో అనేక సంవత్సరాల నుంచి, అనేక దశాబ్దాలు, శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ అంతటినీ కూడా మనం మామూలుగా పుస్తకాల రూపంలో, కొటేషన్ రూపంలో రాస్తే మనకు తెలియదు. అందుకే కథలు, నవలల రూపంలో పెట్టారు. కథ అంటే ఏంటి? కథకి నవలకి తేడా ఏంటి అసలు? కథ అన్నది ఏంటంటే సాధారణంగా ఏదైనా ఒక సంఘటన ఆధారంగా చేసుకుని చుట్టూ రాస్తే కథ అవుతుంది. కథలో ఎప్పుడూ కూడా సంఘటన కీలకం. ఏదైనా మీరు ఒక విషయం అనుకున్నారు, ఒక సంఘటన జరిగింది, పలానా చోట ఏదో ఒక హత్య జరిగింది. ఇప్పుడు ఆ హత్య చుట్టూ ఎలా జరిగింది ఏంటి అన్నది ఆ సంఘటన ఆధారంగా చేసుకుని రాస్తే ఒక 3 పేజీలు, 4 పేజీలు, 5 పేజీలు కథ. చిన్నదైతే కనుక కథానిక, షార్ట్ స్టోరీ అంటే, పెద్ద అయితే కథ, స్టోరీ. సో రాస్తే కథ అవుతుంది అది. అలా కాకుండా పాత్రలను మీరు తీసుకుని, అంటే మీరు ఒక థీమ్ అనుకున్నారు, సో దాంతో మీరు అనేక రకాల పాత్రలు తీసుకున్నారు. ఈ పాత్రలన్నీ కలుపుకొని, అంటే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క వైవిధ్యం ఉంటూ ఉంటుంది. ఈ అన్ని రకాల వైవిధ్యాలు కలుపుకుంటూ మీరు అనుకున్న ఆ థీమ్ని ఆ లక్ష్యాన్ని చేరుకునేలాగా మీరు అంతా కూడా అంతే. అందులో అనేక కథలు ఉంటాయి, ప్రతి పాత్రలో ఒక కథ ఉంటుంది, అనేక సంఘటనలు ఉంటాయి, ప్రతి సంఘటన ఒక కథే. అంటే ఇలాంటి అనేక కథల సమాహారంగా మనకు నవల ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి అసలు అంటే, ఒక కథ చదివితే కనుక ఒక చిన్న సంఘటన ఎలా చెప్పచ్చు, అంటే మీరు ఒక సీన్ ఎలా చెప్పాలి అంటే కనుక కథను చదువుకుంటే మీకు సీన్ అలా రాయాలి అర్థమవుతుంది. మొత్తంగా సినిమా అంతా ఎలా తీయాలంటే కనుక ఒక నవలు అంటే అనేక కథలు, అనేక సంఘటనలు అందులో ఉంటాయి కదండి. వాటిని అన్నింటినీ ఎలా మనం మిక్స్ చేయాలి, అనేక పాత్రల మధ్య ఆ యొక్క బంధాన్ని ఎలా మనం కలపాలి. సో అలాగే ఇప్పుడు పాత్రలో మళ్ళీ రకరకాలుగా వాళ్ళ మనసులో కూడా రకరకాల భావాలు కలుగుతుంటాయి, వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు. సో ఇటువంటి అవగాహన మనకి ఎప్పుడైతే వచ్చిందో, మీరు సినిమా మీద కూడా మీకు పూర్తి స్థాయి పట్టు వస్తూ ఉంటుంది. మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా విశాలంగా మారుతూ ఉండాలంటే మనం ఎక్కువగా సాహిత్యాన్ని చదువుతూ ఉండాలి. సో కేవలం భారతీయ సాహిత్యానే కాదు, మీరు అలాగే పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా మనకి చదువుకుంటూ ఉంటే కనుక ఓకే, అక్కడైతే ఎలా ఉంటుంది, ఇక్కడైతే ఎలా ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువగా తీసేది తెలుగు సినిమానే కాబట్టి, ఈ తెలుగు సినిమాల వరకు మనకు కావాల్సింది తెలుగు నేటివిటీ కాబట్టి మనకి ఈ ఏరియాలో ఎలా ఉంది, అసలు ఎలా ఉండేవి. మీరు అన్నారు అంటే శ్రీశ్రీ గారు, ఇప్పుడు శ్రీశ్రీ గారిది ఏంటి? మ్యాక్సిమం కవిత్వం అండి. ఆయనంతా ఒక మహాప్రస్థానం కావచ్చు అండి, ఖడ్గ సృష్టి కావచ్చు, మరో ప్రస్థానం కావచ్చు, లిమరిక్కులు కావచ్చు, ఇలా రకరకాలుగా ఆయన రాశారండి. అది మనకి ఎలా ఉంటుందంటే, అది ఒకసారిగా లోపల నుంచి ఒక ఆవేశం వస్తుంది. సాధారణంగా ఆయనతో ఉన్నదంతా ఆవేశం మనకి. సో అటువంటి ఆవేశానికి సంబంధించి లిరిక్స్ కానీ ఇలాంటి వాటికి అది ఎక్కువగా ఉపయోగపడుతుంది.
శ్రీశ్రీ గారు. అంటే ఆయన కూడా కథలు రాశారు, అనువాద కథలు రాశారు, అన్నీ రాశారు ఆయన. కాకపోతే ముఖ్యంగా పాటల వరకు అయితే కనుక శ్రీశ్రీ గారిది చాలా ఉత్సాహాన్ని ఇచ్చేది. కాకపోతే ఆయన మ్యాక్సిమం పాటల్లో ఎక్కువ అభ్యుదయానికి సంబంధించిందే ఉంటుంది. అంటే మనసు కోసం రాయలేదంటే రాశారు. ఇప్పుడు మనకి మనసున మనసై బ్రతుకున బ్రతుకే అనే పాట ఆత్రేయ గారు రాశారేమో అనుకునే ఉండే పాట రాసింది శ్రీశ్రీ గారే. సో వాళ్ళు మహాకవులు కాబట్టి అన్నీ రాయగలరు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ముందుగా కావాల్సింది ఎక్కువగా రచనలు, కథలు, నవలలో ఎక్కువగా మనం చదువుతూ ఉంటే కనుక మీకు పాత్రను ఎలా క్రియేట్ చేయాలన్న విషయం మీద ఎక్కువగా అవగాహన వస్తుంది అసలు. అంటే అనేక రకాల పాత్రలు మీకు తెలియకుండానే పరిచయం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు బుచ్చిబాబు గారిది చివరికి మిగిలేది అని చెప్పి ఆ పాత్ర ఉంది. అంటే ఒక మనిషిలో మానసిక సంఘర్షణ ఎంతలా ఉంటుంది, ఆ మానసిక సంఘర్షణ అంతలా పడ్డానికి ఆ చుట్టూ ఉన్న పరిసరాలు అతని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి మనకు తెలియాలంటే కనుక మీకు బుచ్చిబాబు గారిది ఒక నవల అన్నమాట అది చివరికి మిగిలేది. అది చదివితే ఏంటంటే మీరు ఒక పాత్రను ఎప్పుడైనా క్రియేట్ చేసినప్పుడు అతను చాలా బాగా మానసికంగా సంఘర్షణ పడిపోతున్నాడు అనుకున్నప్పుడు మీకు ఆ పాత్ర కనుక అవగాహన ఉంటే మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు, అక్కడ పాత్రను క్రియేట్ చేసుకోగలుగుతారు. అలాగే ఒక మనిషి జీవితంలో ఏది సాధించలేకపోతున్నాను నేను, అసలు ఏది ఇంట్లో భార్య తిడుతూ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు ఇతనికి ఏమో ఆ పాత ఇదివరకు నేను బాగా మా నాన్నగారు సంపాదించారు, వాళ్ళకి పేరుండేది, ఆ పేరును పోగొట్టకూడదు అనుకుంటూ ఓ పక్కన ఇతను ఏమీ చేయలేక ఇలాంటి సంఘర్షణలు కొన్ని ఉంటాయి చేతగాని తనం కింద ఉన్న వ్యక్తులు. సో అలాంటి దాంట్లోకి ఏంటంటే అసమర్థం జీవయాత్ర అని చెప్పి ఒక నవల్. ఇవన్నీ ఏంటంటే చాలా ప్రసిద్ధమైన నవల్సే. అంటే మనకి ఇప్పటికీ కూడా అంటే ఈ నవల్స్ వచ్చి ఇప్పటికీ 60-70 సంవత్సరాలు అయిపోతున్నా మళ్ళీ 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 ప్రింట్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికీ రెలవెంట్ అయ్యింది. ఎందుకంటే మనిషి స్వభావం ఎప్పటికీ మారదు కదా. మనిషికి ఇప్పుడు మీరు సినిమా ఇప్పుడు తీస్తున్నారు, ఒక 100 ఏళ్ల క్రితం నాటకం ఉండేది అంతే కదండి. అంటే అప్పుడు నాటకం చూసి జనాలు ఆనందించేవారు. అప్పుడు మనుషులు ఉన్నారు, అప్పుడు మనసులు ఉన్నాయి. అప్పుడు ఆనందించడానికి ఏదో ఒక వ్యాపకం కావాలి, అప్పుడు డ్రామాలు ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు సినిమాలు వచ్చాయి, పాత సినిమాలు ఉన్నాయి, వాళ్ళకి కొత్త సినిమాలు వచ్చాయి. సో మనకి ఏంటంటే మనిషి ఆనందించడం అన్నది ఏ కాలమైనా సరే ఏ దేశమైనా సరే ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అతనికి కావాలి, అతను ఆనందించడానికి వాడు కావాలి, వినోదం కావాలి, విజ్ఞానం కావాలి. ఈ రెండు లేకుండా మనిషి జీవించలేదు. ఈ రెండింటిని మనం సంపాదించాలంటే కనుక దానికి ఉన్న అత్యుత్తమ మార్గాల్లో పుస్తకాలను చదవాలి. ప్రతి ఒక్కరు మీరు చూసుకుంటే ప్రతి ప్రఖ్యాత దర్శకుడు కూడా పుస్తకాలు చదివే అలవాటుని ఖచ్చితంగా కలిగి ఉంటాడు. మనం కొంతమందిని రేరుగా ఉండొచ్చు, కొంతమంది మనకి ప్రతి దానికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అసలు ఎక్కడా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయకుండానే డైరెక్ట్గా సినిమా తీసి బ్లాక్ బస్టర్లు కొట్టిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ప్రతి భాషలోనూ ఉంటారు. కాకపోతే అది ఎక్సెప్షన్. మనం ఎప్పుడైనా సరే ఎక్సెప్షన్ని పట్టుకుని మనం అలా జీవించాలని చెప్పి అనుకోకూడదు, అది ఎప్పుడూ పొరపాటు అవుతుంది కదా. ఎందుకంటే కొంతమందికి అలా కుదరచ్చు అవన్నీ. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఒకే పద్ధతిలో మనం అంటే ఒక పద్ధతి తీసుకుని ఇప్పుడు మనకి మీరు పాత్రలు ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుని చెప్పుకున్నాం. కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సో ఎలాంటి పుస్తకాలు ఏంటి అన్నది కూడా నేను మీకు లిస్ట్ కూడా ఇస్తాను కావాలంటే. ఎలాంటి చదువుకోవాలి, ఎలాంటి అయితే కనుక ఈజీగా మిమ్మల్ని మీరు రిలవెంట్గా మీకు అనిపిస్తాయి అన్నది కూడా చెప్తాను. అసలు ఇలాంటి పుస్తకాలు ఏంటి, మీకు పాకుడు రాళ్ళు అనే పుస్తకం ఎవరన్నా విన్నారో లేదో, రావురి భరద్వాజ్ గారి. రావురి భరద్వాజ్ గారిది ఆ పుస్తకాన్ని తీసుకుంటే ఆయన ఆ పుస్తకం రాసి దగ్గరగా 70 ఏళ్ళు అవుతుంది, 65 నుంచి 70 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆయన జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అయితే మన జ్ఞానపీఠ అవార్డు ఏంటంటే ఇదివరకు ఒక పుస్తకానికి ఒక రచనకి ఇచ్చేవారు. ఇప్పుడు విశ్వంభరకు వచ్చిందంటే నారాయణ రెడ్డి గారు విశ్వంభరకే వచ్చింది, ఆ పుస్తకానికి వచ్చింది. అయితే మనకి రావురి భరద్వాజ్ గారి టైంకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఆయన లైఫ్ వర్క్స్ అన్నిటికీ కలిపి కూడా మొదలుపెట్టారనమాట. అందులో ప్రసిద్ధమైన వర్క్ మాత్రం ఇదే అయింది, పాకుడు రాళ్ళు. ఈ పాకుడు రాళ్ళు అంటే ఒక మంగమ్మ అనే ఒక మామూలు వ్యక్తి సినిమాల్లోకి వచ్చి సినిమాకి సంబంధించింది అంతా ఇది మంజరి అనే పేరు మార్చుకుని తన ఎంత పైకంట ఎంత ఉన్నత స్థాయికి ఎదిగింది. తర్వాత అంటే అందులో చాలా ఉంటాయి కదా, హీరోయిన్ కానీ హీరో కానీ ఎదగాలంటే కనుక ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ఎన్ని రకాలుగా అవతల వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇలా సినిమాలో ఉన్నదంతా కూడా ఆయన తీసుకొచ్చి పెట్టాడు. ఆయన సినీ జర్నలిస్ట్ కూడా పనిచేశారు. సో దాంతో ఏంటంటే ఆయన కుదిరింది అంతా. మీకు అది చదువుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఓకే మనకు ఒక పాత్రని ఇలా కూడా మలచొచ్చు అని ఒక విషయం. రెండోది నిజంగా జరిగిన విషయం. అంటే సాధారణంగా మనకి ఈ ప్రపంచంలో సినిమా రంగంలో జరిగేటటువంటి విషయాలు ఆయన తీసుకొచ్చి పెట్టాడు ప్రత్యక్ష అనుభవంతో. సో అది ఒక విషయం మనకు తెలుస్తుంది. రెండు ఏంటంటే ఆ పాత్రను ఎలా మలచాలి. ఎందుకంటే మరి 70 ఏళ్ళ నుంచి ఒక పుస్తకం ఎప్పటికీ మనం చదువుతున్నామంటే దానికి ఇంకా ఆ విలువ అలాగే ఉంది జనాల్లో. అంటే మనకు కూడా ఏం కావాలి, జనాల్ని రంజింపజేయడమే చివరికి కావాల్సింది. మీరు సినిమా తీసినా, ఒక కవి ఒక కవిత్వం రాసినా, ఇంకో రచయిత నవల రాసినా, ఫైనల్గా దానికి ఏంటంటే మనం ఎంత కళాత్మకంగా తీసామన్నది అది ఎప్పుడూ పాయింట్ కాదు. జనాల్ని రంజింప చేయగలిగామా లేదా అనేది పాయింట్.
అప్పుడు మీరు జనాలను రంజింపజేయగలిగితే అప్పుడు అది కళాత్మకంగా ఉంటే కనుక దానికి పేరు వస్తుంది. లేదని వాళ్ళు దాని గురించి ఎవరో పట్టించుకోరు కదా. ఈ శంకరాభరణం ఉందండి, చాలా కళాత్మకంగా తీశాడు ఆయన, కానీ జనాలను కూడా విపరీతంగా రంజింపజేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యే పాటలు వినేవాళ్ళు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దర్శకుడికి మంచి పేరు వస్తుంది, నిర్మాతకి పేరు వస్తుంది. అలాంటి సినిమాలు ఇంకా చెయ్యాలని చెప్పి ప్రేరణ కూడా మిగతా వాళ్ళకి కలుగుతుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మీరంటే ఔత్సాహికులు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాధించగలరు. మనకి ఏంటంటే చాలామందికి ఉన్నది ఏంటంటే కొంతవరకు ముందుకెళ్తాం, మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆరంభింపర నీచ మానవులు అంటారు. అంటే అసలు కొంతమంది మొదలే పెట్టరు, మీరు అందరూ ఆల్రెడీ మొదలుపెట్టారు, అంటే అసలు మీరు నీచ మానవులు కానే కాదు, ఆరంభించేశారు కాబట్టి. అయితే కొంతమంది ఏంటి విఘ్నాయత్తులే పరిచయించరు. కొంతమంది ఏం చేస్తారంటే విఘ్నాలు మధ్యలో వచ్చిన తర్వాత అబ్బా మన వల్ల కాదులే అనుకున్నాం కానీ ముందుకు వచ్చాం కానీ ఎన్ని చూస్తుంటే మనం సాధించలేమేమో అన్న సందేహం కలిగి కొంతమంది వదిలేస్తారు. వాళ్ళ మధ్యమని అంటారు, అంటే ధీరులు అంటారు. మిగతా వాళ్ళు ధీరులు అనమాట. వాళ్ళు విఘ్న నిహన్యమానుల కూర్చున్న దృశ్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు ఉద్యోగింపరుసుమి ప్రజ్ఞానిధులు కావున. వాళ్ళు ఏంటంటే ఓకే వచ్చాయి, కష్టాలు వచ్చాయి, మన వల్ల కాదేమో అనుకుంటున్నాం కానీ మనం సాధించగలం, మనం సాధిద్దాం. ఎందుకంటే మనం అసలు ఆరంభించకుండా ఉన్నటువంటి నీచులం కాదు మనం. చాలామంది మన చుట్టూ కనబడుతున్నారు, చాలామంది ఏ పని ఏం చేస్తానులే అనేవాళ్ళు ఎక్కువ. మనం అలాంటి వాళ్ళం కాదు. మీరు ఆ స్టేజ్ దాటేశారు. ఇక్కడికి వచ్చి ఎంతమంది ఉన్నారంటే మీరు అందరూ ఆ స్టేజ్ దాటిన వాళ్ళే. మీరు ఎవరో కూడా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు. ఆ విషయం తెలుస్తుంది క్లారిటీగా. అంటే మీలో ఒక రకమైనటువంటి ఎదగాలన్న కాంక్ష, ఏదో ఒకటి చెయ్యాలన్న తపన ఉంది కాబట్టి వచ్చారు. అయితే ఇక్కడి నుంచి మీరు మధ్యములుగా ఉండిపోకూడదు, ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఈ ఆటంకాలను తట్టుకునే శక్తి మీకు కావాలి. శక్తి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే ఇది వరకు ఇలాంటివి జరిగినా సరే దీన్ని తట్టుకుని నిలబడిన వ్యక్తులు ఉన్నారు, అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలియాలంటే మీరు పుస్తకం చదవాలి. అసలు ఇలాంటి వాటిని బయటపడాలంటే మనం ఎలా ఆలోచించాలి, తెలియాలంటే పుస్తకాలు చదవాలి. ఎలాంటి పుస్తకాలు చదవాలి? ఇప్పటికీ కూడా 70 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా 150 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా సరే ఇప్పటికీ మనం ఎటువంటి పుస్తకాలు అయితే కనుక జనాలు చదువుతున్నారో అంటే వాటికి జనాలని రంజింపజేసే గుణం ఉంది కాబట్టి, వాటిలో శక్తి ఉంది కాబట్టి, వాటికి పడే శక్తి లేదు కాబట్టి అటువంటి పుస్తకాలు చదవాలి. రామాయణం, భారతం ఇలాంటి పుస్తకాలు ఉన్నాయి. మతంతో సంబంధం తీసేయండి అసలు. మీరు పోనీ ఏ మతస్థులైనా సరే, ఏ ధర్మాన్ని నమ్మేవారైనా సరే వాటిని మీరు మతం కింద తీసుకోకండి. అదొక చరిత్ర, ఒక హిస్టరీ అంతే అండి. సో రాముడు ఒక కథ. ఇప్పుడు రామాయణాన్ని ఇంకా ఎలా చూస్తున్నారో, ఇప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నాడు, ఆయన గొప్ప రచయిత. అంటే ఇప్పుడు ఆ రోజుల్లోనే మనందరినీ కూడా కట్టిపడేసేలాగా, అంటే ఇప్పటికీ కూడా జనాలు మళ్ళీ రీప్రింట్లు అయ్యే పుస్తకం బహుశా వాల్మీకి రామాయణం ఒకటి ఉంటుంది, మహాభారతం కానీ వాల్మీకి రామాయణం కానీ. అందులో ఆ రోజుల్లోనే, అంటే ఇప్పుడు మనకి పాశ్చాత్యుల లెక్కల ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాలు అయింది, భారతీయుల ఆటలు కొన్ని లక్షల సంవత్సరాలు అయిందని నమ్ముతారు. ఓకే అంత వెనక్కి వెళ్ళి చూసినా అందులో ఆయన చూపించే ఎగ్జాంపుల్స్, ఆయన చేసే వర్ణనలో చూస్తే ఆశ్చర్యపోతాం. సో అటువంటి వర్ణన ఎలా చేయొచ్చు మనం? ఒక వర్ణన మీరు సీన్ కింద క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఒక వర్ణ సీన్ క్రియేట్ చేయొచ్చు. చేయాలంటే కథ ఎలా ఉంది, ఒక పాత్ర ఉంది, రాముడి పాత్ర ఉంది. ఆ రాముడి పాత్ర ఏంటి? రాముడు మనకి ఎలాగా మామూలుగా సినిమాలు చూసినప్పుడు అయితే రాముడు ఒక హీరోలా కనపడతాడు కేవలం మనకి. ఆయన రాక్షసుని చంపాడు, వారిని తెచ్చుకున్నాడు. కానీ మీరు రామాయణం కథ కింద చదివారనుకోండి మొత్తం, అందులో రాముడు ఏడిసిన సందర్భాలు చాలా ఉంటాయి. వాళ్ళ భార్యను రాక్షసు ఎత్తిపోతే ఏడిచాడు ఆయన, తమ్ముడు పడిపోతే ఏడిచాడు, యుద్ధరంగంలో ఏడిపోయాడు, డైరెక్ట్గా ఏడ్చాడు, బోరుని ఏడిచాడు ఆయన. అంటే ఒక మనిషికి ఏవైతే లక్షణాలు ఉంటాయో, ఒక పాత్రకి మనకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు రాముడిలో ఉంటాయి. అవి మనం కేవలం ఒక సినిమాని మామూలుగా చూసినప్పుడు ఏంటి అందులో రావు అన్నీ కవర్. సో మనం దాన్ని సాహిత్యంగా చదివినప్పుడు ఏంటంటే ఆ పాత్ర తాలూకు స్వభావం మొత్తం మనకు అర్థమవుతుంది. అలాగే సీతాదేవి ఉంది, సీతాదేవి సినిమాలో చూసినప్పుడు ఏంటంటే ఆవిడ పెద్ద పాత్రే ఉన్నట్టు ఉండదు, కానీ సీతాదేవి వెరీ పవర్ఫుల్. రాముడిని కూడా ఆవిడ చెప్పింది చేసేలాగా చేసింది ఆవిడ ఒకటి అనుకుంటే అది ధర్మం అనుకున్నప్పుడు ఆ ధర్మాన్ని ఆవిడ పాటించాలనుకుంటే గట్టిగా నిలబడింది ఆవిడ. సో ఒక లేడీ పాత్రను స్ట్రాంగ్గా మనం తయారు చేయాలంటే ఇంకా సీత పాత్రను కనుక మీరు అధ్యయనం చేస్తే, ఒక హీరోయిన్ పాత్రను కానీ లేదా ఒక స్త్రీ పాత్ర మీరు అనుకున్నట్లో చేయాలంటే స్త్రీ పాత్ర మీరు ఒకసారి సీతాదేవి పాత్రను చదివి చూడండి, ఇంత స్ట్రాంగ్గా అన్న విషయం మీకు అర్థమవుతుంది. సో ఆ పాత్రను ఇలా మరచగలుగుతారు మీరు. అలాగే ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ప్రతిభావంతులు కావాలనుకుంటారు, అంతే కదా. మీరు సినిమా రంగంలో ప్రతిభావంతులు కావాలి. అలా ప్రతిభ అంటే ఏంటి? టాలెంట్. అంటే దానికి అలా ఎలా అర్థం చెప్పుకోవాలి? టాలెంట్ అంటే మనకి నేను బాగా సినిమా తీస్తాను అని అన్నాడు, అంటే సినిమా తీయాలంటే అతనిలో ఏముంది అసలు, ఎక్కడి నుంచి వస్తుంది? సో ప్రతిభ అన్నదానికి ఏంటంటే మన దాంట్లో ఒక అర్థం చెప్పారు శాస్త్రం, అలంకార శాస్త్రంలో అర్థం. మనకి స్మృతి, మతి, బుద్ధి అని 3 ఉంటాయి. స్మృతి అంటే ఏంటంటే
జరిగిన విషయాలు మీరు జ్ఞప్తికి తెచ్చుకోగలగడం. ఇప్పుడు మీరు ఎక్కడో ఒక 10 ఏళ్ల క్రితం జరిగింది, మీరు సీన్ రాస్తున్నారు, మీకు ఆ సీన్ రాసేటప్పుడు మీకు 10 ఏళ్ల క్రితం దీనికి రిలవెంట్ ఉంటే కనుక ఆ సీన్ మీకు గుర్తు రావాలి. అది స్మృతి. రెండోది మతి. నీకు మతి ఉందా అని అంటున్నాం. మతి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇది రాస్తే కనుక ఏం జరుగుతుందని ఊహించగలగాలి. అంటే జరగబోయేదాన్ని ఊహించగలిగితే మతి అవుతుంది. సో మనం జరిగిందాన్ని గుర్తు చేసుకుంటే స్మృతి అవుతుంది. ఇక మూడోది బుద్ధి. అంటే దాన్ని సత్యస్ఫూర్తి అంటారు. అప్పటికప్పుడు మనం ఏమైనా చెప్పగలిగాం అనుకోండి, ఏమైనా అడిగితే కనుక దాన్ని బుద్ధి అంటారు. ఇలా మతి, స్మృతి, బుద్ధి ఈ 3 ఉన్నవాడిని ఉంటే కనుక దాన్ని ప్రజ్ఞ అంటారు. వాడు ప్రజ్ఞావంతుడు. సో ప్రతి ఒక్కడికి ఒక ఔత్సాహికుడు అన్నవాడు ఏదైనా ఒక రంగంలో ఎదగాలంటే కనుక ఈ 3 మీద దృష్టి పెట్టాలి. ఎలా పెట్టాలి, ఎలా వస్తున్నారు ఇవన్నీ అంటే పరిశీలన ద్వారానే వస్తుంది. కేవలం పరిశీలన. మీరు ఇప్పుడు కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, ఇందులో మనం తీసుకోదగ్గ ఏంటి, ఓకే అజయ్ మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు, అలా ఏంటి, ఆయన చెప్పిన దాంట్లో విషయం ఏంటి. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, ఈ వ్యక్తులది ఏంటిది అంటే ఒక పెద్ద వయసు వ్యక్తి, చిన్న వయసు వ్యక్తి ఉంటే కనుక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిదీ మనకి ఒక చిన్న ఆలోచన. అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు ఆ కొండ మీద నుంచి ఒక్కసారిగా దూకుతాడు, మహేంద్రగిరి నుంచి. ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు లంకకి వెళ్ళాలి. అతను దూకాలంటే ఎంత ఊపుగా దూకుతాడు, మహాబలశాలి, అంత ఎత్తుకి బాగా పర్వతం కంటే పైగా ఎదిగిపోయాడు అని దూకుతున్నాడు. అతను ఇలాగ ఊపుగా కింద కూర్చుని ఒక్కసారి లేచి దూకేసరికి ఆ ఫోర్స్కి ఏమైందంటే ఈ చుట్టూ ఉన్న చెట్లు ఇట్లా అన్నీ పైకి లేచిపోయాయి. హనుమంతుడు కొంచెం దూరాల ముందుకు వెళ్ళాడు, ఆ ఊపికి ఫోర్స్కి లేచి కొంత దూరం పాటు అతనితో పాటు వెళ్తాయి కదా వెనక్కి, వెళ్ళి పడిపోయినాయి. హనుమంతుడు వెళ్ళిపోయాడు. వాల్మీకి అక్కడ వర్ణ ఎలా చేస్తాడంటే, అంటే పరిశీలన శక్తి కోసం చెప్తున్నాను ఇది. వర్ణ ఎలా చేస్తాయంటే, ఇంటికి ఎవరన్నా బంధువు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మనం అతనితో పాటు ఒక 4 అడుగులు గుమ్మం దాకా వెళతాం, తర్వాత అతను వెళ్ళిపోతాడు, మనం ఆగిపోతాం. అలాగా ఆ చెట్లు కూడా పైకి కొంతవరకు పడిపోయినాయి అంట. అంటే ఇప్పుడు మరి ఇదంతా ఏంటి, మనిషికి కనెక్ట్ అయిందే కదా, మనిషితో పాటు కనెక్ట్ అయిందే, అతను పరిశీలన పెట్టి రాశాడు కదా అది. మరి అందువల్ల 1000 సంవత్సరాల క్రితం మళ్ళీ చెప్పుకుంటున్నాం కదా మనం అది. సో ఇటువంటి రాయాలంటే మనకు కూడా ఏం కానీ పరిశీలన శక్తి కావాలి. లోకాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలిస్తూ ఉండాలి. ఈ పరిశీలిస్తూ ఉంటేనే మనకు అటువంటి శక్తి కలుగుతుంది, ఇటువంటి ప్రజ్ఞ వస్తుంది. మరి ప్రతిభ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజ్ఞ ఉంది మీకు, మీరు గతాన్ని గుర్తు చేసుకోగలరు, ముందేమంతా ఊహించగలుగుతారు, రాసేటప్పుడు కానీ ఇది కానీ అప్పటికప్పుడు చెప్పగలుగుతారు. అయితే మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకో 15 ఏళ్ళు గడిచే కాలం మారింది, మరి ఆ కాలానికి కూడా మీరు తగ్గట్టుగా మరి అదే ప్రజ్ఞ ఉపయోగించగలరా? అలాగే మీరు ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళారు, లేకపోతే ఇంకో ఏరియా సమయం కథ రాయాల్సి వచ్చింది అంటే అక్కడ కాలమానం మారిపోయింది, దేశం మారిపోయింది. అక్కడ ఇది కాలమానం మారిపోయింది అంటే కాలం మారినా దేశం మారినా అంటే ప్రదేశం మారినా మీ ప్రజ్ఞ అలాగే ఉంటే కనుక దాని ప్రతిభ అంటారు. సో మీరు ప్రతిభావంతులు కావాలంటే మీకు ప్రజ్ఞ ఉండాలి, ఏ కాలానికి సంబంధించిన ఆలోచన అయినా సరే మీరు చేయగలిగి ఉండాలి. ఈ చెయ్యాలంటే మీకు ఉన్నటువంటి ఒక అత్యుత్తమైన మార్గం ఏంటంటే సాహిత్యాన్ని చదవడం. సాహిత్యాన్ని చదివినప్పుడు ఏంటంటే ఒకేసారి మనం పాత సాహిత్యాన్ని పూర్తిగా చదవలేం కదండి. ఇప్పుడు రామాయణ భారతాలు అలాగా మీకు తెలుగులో చక్కగా అనువాదాలతో ఉంటాయి, మీరు అనువాదాలతో రాసుకుంటారు. ఇప్పుడు భారతంలో కదేంటి, వాళ్ళ భార్యను అవమానించారని చెప్పి వీళ్ళకి గొడవ మొదలైంది, వాళ్ళకి ఏదో రాజ్యం కోసం వాళ్ళకి లోభం, ఇది అంటే మనకి ఎంత కథ కావాలో, ఎంత డ్రామా పండించాలో అంత డ్రామా మీకు మహాభారతంలో ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న కథల కింద ఉంటాయి, అందులో మళ్ళీ బంధువులు కొట్టుకుంటూ ఉంటారు. అంటే మనకి ఏ కథ కావాలంటే ఆ కథ తీసుకోవచ్చు. అందులో మహాభారతంలో కొన్ని 100 కొద్ది ఉపకథలు ఉన్నాయి, మీరు ఒక్కొక్క కథని ఒక్కొక్క సినిమాగా తీసుకోవచ్చు. భారతం చదవడమే తేట తెలుగులో రాసినవి ఉంటాయి, అన్ని సంస్కృతంలో ఉండవండి, సంస్కృతంలో అన్నిటికీ అనువాదాలు వచ్చాయి. ఇప్పుడు చక్కగా మీరు చదువుకుంటారు అది. ఇక ఇటువైపు వస్తే అంటే ఈ కొంతకాలం క్రితానికి వస్తే మీకు మంచి భాష పట్టు రావాలన్నా, ఆలోచించే శక్తి బాగా రావాలన్నా ఒక 2 డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో విశ్వనాథ సత్యనారాయణ గారు, మీరు పేరు వినే ఉంటారేమో, మనకి ఫస్ట్ టైం జ్ఞానపీఠం తీసుకొచ్చింది ఆయనే. 1000 పడగలు అన్నది పేరు వింటూ ఉంటాం మనం యూజువల్గా. ఆయనది ఏంటంటే ఆయన దగ్గరగా ఒక 60 వరకు నవల్స్ రాశారు ఆయన. అంటే ఆయన నవల్స్ రాశారు, నాటకాలు రాశారు, పద్యాలు రాశారు, కావ్యాలు రాశారు. అంటే ఆయన చేపట్టిన ప్రక్రియ అంటూ ఏది లేదు. వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు, ముందు మాటలు రాశారు, ప్రతిదీ చేశారు ఆయన దాంట్లో ఏంటంటే మనకు అర్థం కాని గ్రాంధికం కానించి మనం రోజు మాట్లాడుకునే తేట తెలుగు వరకు
అన్ని రకాల భాషలు ఆయన దాంట్లో వాడారు ఆయన. ప్లస్ ఏంటంటే ఊహాశక్తి బాగా అద్భుతమైంది. ఆ 1000 పడగలు అన్నదాన్ని తెలుగు వాళ్ళ మహాభారతం అంటారు. అంటే అందులో ఏంటంటే మహాభారతం అంటే ఏంటి, ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరి ఎక్కడా లేదన్నారు ఆయన. అది మహాభారతానికి ఉన్నటువంటి ప్రశస్తి. అంటే ఇప్పుడు మీరు ఒక దుర్మార్గుని తీసుకున్నా మనకు మహాభారతంలో కనబడతాడు, బాగా లోబిని తీసుకున్నా అటువంటి పాత్ర మనకు మహాభారతంలో కనబడుతుంది, చాలా ఉత్తముడిని తీసుకున్నా మహాభారతంలో కనబడుతుంది. ప్లస్ మహాభారతంలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే అర్థం కానీ రామాయణం కానీ ఏ వ్యక్తిని కూడా ప్యూర్గా వైట్ అండ్ బ్లాక్లో చూపించరు, ఆ గ్రే షేడ్ ఏదో చూపిస్తారు. ధర్మరాజు ఉన్నాడు, మరి ధర్మరాజు కూడా మధ్యలో రాజ్యం కావాలని అనిపించింది ఆయనకేను, చాలా గొప్ప ధర్మాత్ముడు ఆయన. కానీ ఆయన కూడా మధ్యలో కోపాలు వచ్చి ఆయనకి భయాలు వేసి ఆయన అంటే గ్రే క్యారెక్టర్. అలా ప్రతిదానికి గ్రే క్యారెక్టర్ ఉంటుంది. అది మనిషి అంటేనే గ్రే క్యారెక్టర్ ఉన్నవాడే కదండి, అది పూర్తిగా వైట్ కాదు, పూర్తిగా బ్లాక్ కాదు మనం. సో ఇటువంటి పాత్రలు ఉన్న వాటిని మనం తీసుకోవాలి. అలాగే మనకి భారతం కానీ రామాయణం కానీ వీటిని తీసుకుంటాం మనం. ఇక్కడ ఈ కాలంలో విశ్వనాథ వారి కానీ, అలాగే రెండోది చలంగారు. చలంగారిది ఏంటంటే అది ఎక్కువగా ఆయన రచనలో శృంగారపరంగా ఎక్కువ ఉంటాయి, విశ్వనాథ పూర్తిగా ధర్మపరంగా ఉంటాయి. ఒక హీరో ధర్మంగా ఉంటే ఎలా ఉంటాడు, ఒక హీరో లేదా ఒక స్త్రీ ఒక మానసిక సంఘర్షణ కొత్తగా వెరైటీ ఆఫ్ థాట్తో తీయాలనుకున్న చలంగారు కూడా ఉపయోగపడతారు. ప్లస్ చలంగారి కథల్లో ఏంటంటే అవి కూడా మీకు చాలా తేట తెలుగులో ఉంటాయి, కొత్త కాన్సెప్ట్లు ఉంటాయి. అయితే అప్పట్లో ఒక విషయం చెప్తారు, ఆయన మైదానం అని చెప్పి ఒక నావల్ ఉంది, ఒక 60 ఏళ్ళు అవుతుంది అది వచ్చేది, 60-65 సంవత్సరాల పైనే అవుతుంది అది. ఆ నావల్ వచ్చిన తర్వాత ఆంధ్రదేశంలో విడాకుల కేసులు సగానికి పైగా పెరిగాయంట. అంటే ఒక నావల్ అంతలా ప్రభావం చూపించింది. అంటే స్త్రీలను అణగదొక్కే విధంగా ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ కావాలి అనిపించేలాగా చూపించేలాగా ఆయన రాసేవాడు ఆయన కథలు కానీ నవళ్ళు కానీ. సో అంటే అంతలా ప్రభావం చూపించిందంటే కనుక అటువంటి ఆలోచన దృక్పథాన్ని కూడా మనం తెచ్చుకోగలిగితే, అంటే చూడగలిగితే సమాజాన్ని చూడాలి, మన మనిషిలా మారిపోవడం కదా. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన అంటే ఆయనలో ఏంటంటే ఒక నిర్మాణ పద్ధతి, ఒక కథను నిర్మించాలంటే ఎలా నిర్మించాలి. ఇప్పటికీ అత్యుత్తమ స్థాయి కవి ఎవరు, అత్యుత్తమ స్థాయి రచయిత ఎవరు అంటే విశ్వనాథ్ వారి పేరు ఖచ్చితంగా చెప్పే తీరుతారు. సో ఆ నావల్ని రాయడంలో, పాత్రని క్రియేట్ చేయడంలో ఆయన దాన్ని ఎలా ఉపయోగించుకున్నారు, ఆ నవల నిర్మాణం ఎలా చేశాడు ఆయన. సో ఆ నిర్మాణ పద్ధతి కావాలి. మనం కథ రాస్తున్నామంటే ఇప్పుడు 2 క్యారెక్టర్లు ఎలా కలపాలి, 2 సీన్ల మధ్య ఆ బంధాన్ని ఎలా తీసుకురావాలి, ఆ కనెక్టివిటీ ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఇవి చెయ్యాలంటే మీరు ఎలాంటి పుస్తకాలు చదివితే కనుక, ఒక విశ్వనాథ్ వారి పుస్తకం కానీ, ఒక చలంగారి పుస్తకం కానీ, మీకు ఒక కన్యాశుల్కం లాంటి నాటకం కానీ గురజాడ అప్పారావు గారిది, అలాగే చిన్న చిన్న మాటలు డైలాగులు కావాలి, చిన్న చిన్నవి వస్తే దాంతో పెద్ద అర్థం మనం పుట్టించాలి, ఇలాంటివి అనుకుంటే కనుక రావిశాస్త్రి గారు. సో ఇలాంటివన్నీ మనకి తెలుగులో చాలా మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్, బోల్డ్ అంత నాలెడ్జ్ మనం తీసుకోవడానికి అవకాశాలు చాలా ఉంది మన దగ్గర. అయితే తీసుకుంటూ మీరు ఆ నాలెడ్జ్ని తీసుకుంటూ ఈ రోజులకి దానికి తగ్గట్టుగా అన్వయం చేసుకుంటూ వెళితే, ఎందుకంటే ఏ కవి రాసినా ఎవరు రాసినా ఆ కాలం తగ్గట్టుగా రాస్తాడు. ఇప్పుడు అందులో రాజులు ఉంటారు, గుర్రాలు ఉంటాయి, కోటలు ఉంటాయి అక్కడ, కానీ కాన్సెప్ట్ అదే. అప్పుడున్న మనిషికి మనసు ఉంది, అప్పుడున్న మనిషికి ఆలోచన అలాగే ఉంది, అప్పుడున్న మనిషి ఆనందాన్ని కోరుకున్నాడు, ఇప్పుడున్న మనిషికి అయ్యే కావాలి, కాకపోతే అటైర్ మారుతుంది. ఇక్కడ గుర్రాలుండో మనకి కారులోనూ బైక్లో వస్తాయి, అక్కడ ఉండే నిర్మాణ ప్రాంతాలు అవి మారుతాయి, అంతే తేడా, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో అందువల్ల ఖచ్చితంగా ఈ రంగంలో ఉన్నతికి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి సాహిత్యాన్ని కనుక బాగా చదువుతూ ఉంటే మీ మైండ్లో ఖచ్చితంగా ఎంత ఎక్స్పాండ్ అవుతాయి అంటే అంత ఎక్స్పాండ్ అవుతాయి. అంతవరకు ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామో మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనం చూసిన ప్రపంచం, మనం చూసిన సినిమాలు, మన ఫ్రెండ్స్, వీళ్ళనే మనం ఒక ప్రపంచంగా అనుకుని అంతవరకే ఉండిపోతాం, మన కొత్త ప్రపంచాలు తెలియవు. సో ఒక సినిమా తీస్తారు మీరు అనుకున్న దాన్ని బట్టి, కానీ మీరు ఒక సినిమా తీయడానికి కదా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. మీరు జీవితంలో చాలా సినిమాలు తీయాలి అంటే మీకు చాలా పాత్రలు కావాలి, మీకు చాలా ప్రపంచాలతో పరిచయం కావాలి. సో ఈ పరిచయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన సాహిత్యం ద్వారానే వస్తాయి. సో అటువంటి సాహిత్యాన్ని మీరు అందరూ చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాంట్లో ఒక బెస్ట్ వీడియో నేను చూసింది నవరసాల మీద ఒక వీడియో చేశారు. అంటే ఒక సీన్ ఎలా తీయాలి అనేది, నవరసాలు అంటే శాంతము, కోపంలో హైయెస్ట్, డౌన్ అన్నీ అది డిస్కస్ చేశారు. ఆ సీన్ చేసేటప్పుడు చుట్టూ కూడా ఎలా ఉండాలి, దాన్ని ఆశంక ఏదో ఉంది అది వర్డ్, అది కొంచెం మాకు చెప్తే అందరికి చాలా బాగా యూజ్ అయ్యిద్ది ఆ వీడియో. అది మనకి భరతముని నాట్యశాస్త్రం అని చెప్పి ఒకటి రాశాడు. అయితే మనకి నాట్యశాస్త్రం అనగానే ఏమనిపిస్తుంది అంటే డ్యాన్స్, నాట్యం అంటే డ్యాన్స్ అనే ఫీలింగే కలుగుతుంది కదా, కానీ నాట్యం అంటే డ్యాన్స్ కాదండి. ఇంగ్లీష్ డ్యాన్స్కి మనకి తెలుగులో అర్థం చెప్పాలంటే, అంటే సాంస్క్రిట్ వర్డ్ నృత్యం. అది
నృత్యానికి డ్యాన్స్ అనేది పర్యాయపదంగా మనం వాడుకోవచ్చు సమానార్థకంగా. అంటే ఇప్పుడు మనకి నృత్యం మళ్ళీ లాస్యం ఇలా రకరకాల అందులో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డ్యాన్స్కి సంబంధించినవి. నాట్యం అంటే ఏంటంటే డ్రామాని నాట్యం అంటారు. నాటకానికి ఉన్న మరో పేరు నాట్యం. అంటే ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఎలా చేస్తాడో అన్నదాని గురించి అనేక మంది వ్యక్తులతో కలిసి ఈ అన్నిటినీ కలిపి వీటికి ఎలా మాట్లాడతారో ఎలా చేస్తారు, ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉండాలి, ఎటువంటి రసాలు పండాలి, ఇవన్నీ కలిపి చేస్తే కనుక మనకు ఒక రసానుభూతిని కలిగించేదానికి నాటకం అని పేరు. ఆ నాటకమే నాట్యం. సో దానికి సంబంధించిన శాస్త్రం కాబట్టి నాట్యశాస్త్రం అన్నారు. మనలో ఇప్పుడు రసాలు అంటే కనుక మనకు మామూలుగా నవరసాలు అంటుంటాం కదా. నవరసాలు అంటే ఏంటి? హాస్యరసం అనగానే నవ్వేస్తూ ఉంటారు. నవ్వడం హాస్యరసం కాదు. అలాగే ఏడవడం కరుణరసం కానే కాదు. ముఖం చేదరించుకోవడం బీభత్సరసం కాదు. మరి ఏంటి రసాలంటే? రసం అన్నది ఏంటంటే మనిషి మనసులో పుట్టేది, అవతల వాడి చేష్టలో కనిపించేది కాదు. స్థాయి భావాలు ఉన్నాయి, అవి వేరు, అవి మనకి జనరల్గా ఉండేవి. అయితే రసం, ఇప్పుడు మీరు కూడా సినిమా తీసినా ఒక కథ రాసినా ఏంటంటే చివరికి ఏంటంటే ప్రేక్షకుడిని రంజింప చేయాలి కదా. ఆ రంజింప చేయాలంటే ఒక రసం కావాలి. రసానికి ఏంటంటే ఆ రసం ఉంటే ఏదైనా సరే చివరిలో మీకు ఆనందమే కలిగించగలిగితే అది రసం. ఇప్పుడు వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి అని పాట ఉందండి. ఆ పాట మనకి బాగా దుఃఖాన్ని కలిగించే పాటే కదా కదా. కానీ ఇప్పుడు మనకు నిజంగా జీవితంలో ఎప్పుడైనా దుఃఖం కలిగింది అనుకోండి, మళ్ళీ ఆ పని ఇంకోసారి చేస్తాం మనం? అసలు ఎవరైనా చేయం కదా. కానీ ఆ పాట వస్తే మళ్ళీ వింటాం కదా రెండోసారి, బాగుందని. దుఃఖమైన పాట అయినా మళ్ళీ వింటాం కదా మనం. అదేంటది మరి? మామూలుగా మన జీవితంలో మామూలుగా అయితే కనుక మనకి ఏడుపు ఒకసారి వచ్చిందంటే అమ్మో అలాంటి పని మళ్ళీ మనం చేయకూడదని కూర్చుంటాం మనం. కానీ మనకి కళ్ళంటే నీళ్ళు వస్తున్నా ఒకసారి ఆ పాట చూస్తాం, మళ్ళీ వచ్చినా మళ్ళీ చూస్తుంటాం, ఎక్కడ ప్రోగ్రాంలో పాడుతున్నా చూస్తుంటాం, లెగిసి వెళ్ళిపోవాలిగా ఎందుకు చూడడం, ఎందుకు చూస్తాం అది అలాంటి పాట అంటే? అదే ఉన్నది కరుణరసం అనమాట. ఆ పాటలో ఉన్నది కరుణరసం వల్ల ఏమవుతుందంటే మీలో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ప్రతి మనిషికి చివరిలో ఆనందమే కలుగుతుంది. అంటే మనల్ని మనం మర్చిపోయే స్థితే కలిగించగలుగుతుంది. ఇప్పుడు యోగులు ఉంటారు, రమణ మహర్షులు అందరూ కూర్చుని ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆనందం, ఈ ప్రపంచంతో ఇంకా అంతకు మించి ఆనందం లేదంటే వాళ్ళు కూర్చుని ఉంటారు. అటువంటి ఆనందాన్ని కలిగించగలిగే శక్తి వీటికి కూడా ఉంది. ఒక సినిమాకు ఉంది, ఒక కథకు ఉంది, ఒక నాటకానికి ఉంది. అంటే మనిషి చూస్తూ చూస్తూ తన తాను మైమరిచిపోయాడు అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళారు సడన్గా ఒక్కసారిగా నయాగరా జలపాతాన్నో చూశారు, అంతవరకు ఎప్పుడో చూడాలి అద్భుతాన్ని. మీరు ఒక్కసారిగా చూసేసరికి మీ మైండ్ ఏమవుతుంది? స్తబ్దుగా అయిపోతుంది. మీకు అలా ఏం ప్రపంచంతో సంబంధం ఉండదు. మీకు అది కనబడుతుంది, మీరు కనబడతారు. తర్వాత ఆనందం తప్పితే అది కూడా మీకు ఏం కనిపించినట్టు ఉండదు, లోపల నుంచి ఏదో తెలియని ఆనందం. సో అలాంటి ఆనందాన్ని మీకు కలిగించగలగాలంటే అది రసం వల్ల అవుతుంది. దాన్ని రసం అంటారు. రసము అంటే ఆనందమే దాని అర్థం. రసో వైసహ అంటారు ఉపనిషత్తుల మాట. అది అంటే అదే రసం అయి ఉంది. ఎవరది అంటే భగవంతుడే రసం, ఆనందమే రసం. సో మనిషి ఎప్పుడైనా కోరుకునేది ఆనందాన్నే కోరుకుంటాడు. ఆ ఆనందాన్ని ఎలా తీసుకురావాలి అనేది రసం ద్వారా వస్తుంది. సో దీనికి ఏంటంటే చాలా పెద్ద పెద్ద గ్రంథం కింద ఉంటుంది నాట్యశాస్త్రం. దానికి ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. అవన్నీ చాలా తేట తెలుగులో కూడా ఉంటాయి అవన్నీనండి. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి వాటి మీద వ్యాఖ్యానాలు మనకి బయట. సో మీరు నాట్యశాస్త్రాన్ని తీసుకుంటే ఓకే, ఒక కామెడీ అవతల వ్యక్తిలో ప్రేక్షకుల్లో కనుక బాధ కలిగించాలంటే ఏమేమి ఉండాలి, అవతల వ్యక్తి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అంటే ఎలా ఉండాలి, మొత్తం మారిపోవాలి. అలాగే నవ్వించాలంటే ఎలా ఉండాలి, చుట్టూ ఉన్న వాతావరణం ఏంటి, శృంగారం అంటే ఎలా ఉండాలి, శృంగారం కలిగేలా ఉండాలంటే కనుక ఆ వెనకాల వాతావరణం ఎలా ఉండాలి. మీరు పాత సినిమాల్లో కూడా చాలా వరకు వాటికి తగ్గట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మీరు మాయాబజార్లో లాహిర్ లాహిర్ లాహిర్లో పాట తీసుకుంటే చక్కగా వెన్నెలా ఉంటుంది, వెనకాల చందమామ కనబడుతూ ఉంటుంది, వీళ్ళేమో ఆ బోట్లో షికారు చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అంటే మీకు ఏంటంటే ఆనందం అక్కడ వెన్నెల అన్నది మీకు ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య ఒక ఆనందాన్ని కలిగించే, శృంగార భావాన్ని కలిగించే విషయం అది. అంటే అది కలిగిస్తుంది మీకు అది. సో అటువంటి దాన్ని మీరు ఎంచుకోవచ్చు. అంటే మన ఊరికే ఒక గదిలో పెట్టి వాళ్ళిద్దరి మధ్య మీరు ప్రేమ పుట్టించాలి అనుకుంటే కనుక మీరు డైలాగులతో చెప్పించాలంతా. అదే మీరు చుట్టూ ఉన్న ఎటర్ మార్చారనుకోండి, అది యాంబియన్స్ని మార్చారనుకోండి, ఆటోమేటిక్గా మైండ్ సెట్ అవుతుంది దానికి. అది ఆహా ఓకే, ఇప్పుడు వెన్నెల ఉంది, ఇక్కడ ఉంది, ఓకే ఇది అయితే ఇక్కడ ఏదో ఉంది, అలాగే మీకు అక్కడ ఏదో పువ్వుల్ని వాసన చూస్తున్నట్టుగా ఏదో ఉందనుకోండి సపోజ్. ఆటోమేటిక్గా పువ్వులు సువాసనలు ఇవి వెన్నెల ఇవన్నీ శృంగార భావాన్ని ఆటోమేటిక్గా తెలియకుండా మనలో తెప్పించేస్తాయి. మనిషికి ఉన్న సహసిద్ధమైన స్వభావాన్ని ఒక్కసారిగా అది కదిలించగలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పిన సీన్ ఈజీగా అవతలకి కనెక్ట్ అవుతుంది. సో యాంబియన్స్ని అలా క్రియేట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్నది సీన్ని కేవలం డైలాగులతోనే మనం పండించలేం కదా, చుట్టూ ఉన్న యాంబియన్స్ కూడా మనం మారిస్తే కనుక, ఈ రెండింటిని మనం మ్యాచ్ చేసుకోగలిగితే కనుక
మనకి ఆటోమేటిక్గా అవతల చూసేవాడి ప్రేక్షకుల్లో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. సో మీరు ఎటువంటి భావన అనుకుంటున్నారో అటువంటి భావన కలిగించే శక్తి వాటికి ఉంటుంది. సో ఇది చేయాలంటే కానీ ఇలాంటి పుస్తకాలు కూడా చదవండి. మంచి బుక్ ఉంటే చెప్పండి. నాట్యశాస్త్రం మీద డైరెక్ట్గానే నాట్యశాస్త్రాన్ని మనకి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అని చెప్పి ఒక ఆయన పద్మశ్రీ కూడా, ఆయన మహామహోపాధ్యాయుడు, ఆయన పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఆయన ఇప్పుడు లేరు, ఒక 10 ఏళ్ళు అవుతుంది ఆయన పరంపదించి. అయితే ఆయన దానికి పూర్తిగా టీకా తాత్పర్యాలు రాశారు, తాత్పర్యాలతో తీసుకొచ్చారు. బుక్ ఏంటి సార్? ఏదండి? భరతం నాట్యశాస్త్రం, పేరే నాట్యశాస్త్రం పెట్టారు ఆయన, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఏం చేసింది. సో అలాగే మనకి ఇలాంటి అలంకార శాస్త్రాలు అంటారు, ఇవన్నీ కూడా తేడా తెలుగులో ఉంటాయి. అంటే చాలామందికి అద్భుతంగా మీ లైఫ్లకి చాలా ఉత్సాహభరితంగా మీ లైఫ్ని ఇలా కూడా మనం తీయచ్చే సీన్ని, అంటే ఇదివరకు నాటకంలో ఇలా ఉండేదా, ఇలాంటి భావం కలిగించాలంటే ఇలా రాసేవారా, ఇలా తీసేవారా అన్నది తెలియాలంటే కనుక ఖచ్చితంగా మీరు అలాంటి పుస్తకాలు, అలంకార శాస్త్రం సంబంధించిన పుస్తకాలు ఉన్నాయండి. ఇప్పుడు కావ్యాత్మ బయట దొరుకుతాయి. అలా మీరు అవన్నీ చూసుకుని వాటి నుంచి కనుక మీరు నోట్స్ రాసుకోగలిగితే చదువుకుంటాను, ఈ కాలానికి మీకు ఏ సీన్కి కావాలని అందులో దొరుకుతుంది. మీకు చమత్కారాల మీద కూడా చెప్పారు కదా. చమత్కారాల మీద అంటే చమత్కారాలు ఏంటంటే అనేక మంది, అంటే విశ్వనాథ్ గారు చెప్పినవి ఉంటాయి, నారాయణ రెడ్డి గారు చెప్పినవి ఉంటాయి, వీటర్ గారు చెప్పినవి ఉంటాయి. రీసెర్చ్ మీద చెప్పిందండి ఆయన. అలాగే ఇంకోటి ఏంటంటే ఏ వ్యక్తి కూడా మనకి పాతదే గొప్పది కాదు. కాళిదాస్ అంతటి ఏం చెప్పాడంటే పురాణం ఇచ్చేవ నసాధు సర్వం అన్నాడు. అంటే పాతదంతా ఎప్పుడూ గొప్పది కాదు. ఓకే, నచాపి కావ్యం నవమిత్య వద్యం, అలా కొత్తగా వచ్చింది కదా అని ఇదేం పనికి మాలింది కాదు. అంటే మనకు చాలామంది కూడా ఉంటారు, ఆ సినిమాలు చాలా గొప్ప అయ్యండి, ఇప్పుడు ఆ సినిమాలు రావట్లేదండి అని. మీరు పాత సినిమాలు తీసుకుంటే ఎన్ని పేర్లు చెప్తారు, మాయావయ్య చెప్తారు, గుండంగా చెప్తారు, మిస్సమ్మ చెప్తారు, అప్పయ్యేసి పప్పుడు చెప్తారు, ఇంకో 10 చెప్పాక ఆగిపోతారు మీరు. నేను పాత సినిమాలు మరి ఆ 10-15 ఉన్నాయా, 200-300 పైనే కనీసం, అంటే ఇంకా వేలల్లోనే ఉంటాయనుకోండి, వేలలో వచ్చిన సినిమాలు అన్నీ. మరి ఇన్నాట్లో మనం 10-15 ఎందుకు చెప్పగలుగుతున్నాం మరి మిగతా అండి? సో పాత దాంట్లోనూ చెత్త ఉంటుంది, మంచి ఉంటుంది. ఇప్పుడు తీసే సినిమాల్లో కూడా చెత్త ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకుని అసలు చెత్తేది మంచిది అన్నది కానీ మనం అవగాహన చేసుకుంటే ఆ సినిమాలు చూసినప్పుడు ఓకే ఇలా చేయడం వల్ల జనాలు ఇంకా దీనికి ఆదరిస్తున్నారు, ఇంకా ఇవి నిలబడ్డాయి అని తెలుసుకోగలుగుతాం. ఇది ఇప్పుడుది కాదండి, 2000 సంవత్సరాల క్రితం కాళిదాసు చెప్పిన మాట, పురాణం ఇచ్చేవ నసాధు సర్వం అని. పాతదంతా గొప్పదేమీ కాదబ్బాయి, మీరేం పాతదంతా గొప్పది అనుకోక్కర్లేదు, కొత్త వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వండి, కొత్తగా ఆలోచించేవాడు కూడా గొప్పవాడే అని చెప్పాడు. కాళిదాసు కంటే గొప్పగా చెప్పాడు ఎవరున్నారు? సో ఇంకొకటి సార్, మనం సార్ నా పేరు గోవింద్ సార్. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మనం వింటూ ఉంటాం. శ్రీకృష్ణదేవరాయలు చెప్పారంటారు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు అనేసి అని చెప్పి అంటారు. కానీ ఎందుకు తెలుగు భాష అనేది అంత గొప్పది అనేటటువంటి విషయం చెప్పండి. 2, మీరు వేటూరు గారి ఫ్యాన్ అని చెప్పి సార్ చెప్పారు, అతనికి సంబంధించినటువంటి ఆయన జీవితం మీద ఒక కవిత కూడా మీరు రాసినట్టున్నారు. ఐ మీన్ దాని కవిత అంటారు నాకు తెలియదు, పద్యం అంటారు, దండక నాకు తెలియదు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ రెండి నట్ట నడుమ ఇంకెందుకు ఇంత తపన అనేటటువంటి ఈ చరణంకి అసలైనటువంటి అర్థం మీకేం అర్థమైంది దీని గురించి? ఈ 2 విషయాలకి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు భాష ప్రతి ఒక్కరికి ఒక మాతృభాష ఉంటుంది. కొందరికి కన్నడం, కొందరికి మలయాళం, కొందరికి ఏమో కన్నడం, మనకి తెలుగు ఇలా ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన భాష అంటే అభిమానం సాధారణంగా ఉంటూ ఉంటుంది. కానీ ఒకలా చెప్పాలంటే తెలుగు వాళ్ళకి చాలా తక్కువ, తమిళియన్స్కి చాలా ఎక్కువ, బెంగాలీస్కి ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక బెంగాలీ కానీ, ఒక తమిళియన్ కానీ, ఒక కన్నడీకుడిని ఏమైనా ఒక మాట అంటే మొన్న కూడా చూశారు కదా ఎంత గోల్ చేశారు కమలాస్. ఎవరన్నా సరే వాడు పట్టించుకోరు. అదే మన తెలుగు గురించి ఎవరైనా పట్టించుకుంటారా? ఒకసారి ఆలోచించండి ఎవరైనా. ఇక్కడ భాష గొప్పదా కాదా అన్నది కాదండి, మనకి ఆ భాషలో పెరుగుతున్న మనం ఉన్నాం కదా, మనం ఆ భాషను ఎలా చూస్తున్నాం అన్నది పాయింట్ అయింది. అని ఎవ్వరం కూడా భాష గురించి అంతగా దాన్ని లెక్క చెయ్యం మనం. ఒక తమిళియన్ ఉంటే కనుక ఇప్పుడు ప్రపంచంలో చాలా వరకు కంపెనీస్ తమిళియన్స్ సారథులుగా ఉన్నారు. ఎంత గొప్ప తమిళియన్ అయినా సరే 2 తమిళియన్స్ తమిళ్లో మాట్లాడుకుంటారు. మన తెలుగువాడు మామూలుగా మనకి పక్కన ఉద్యోగం చేస్తున్నా సరే వాడు ఇంకోటి కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. అంటే మన భాష మీద మనకు ఉన్నటువంటి ఆ తక్కువతనం అలాంటిది. మన భాష ఎంత గొప్పదంటే ఇప్పుడు మీరు ఒక వేదం లాంటివి చదువుతున్నారు అనుకోండి, ఎక్కడ ఉత్తర భారతదేశం తీసుకుంటే కనుక ఉచ్చారణ ఎప్పుడు కూడా సంస్కృతానికి సంబంధించినట్టుగా హిందీలో ఉండదు. అక్కడ ఉత్తర భారతదేశం పలకం అంటే అలాగే, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నారు
ష ష స అనే అక్షరాలు ఉన్నాయి. ష శంకరాలో ష అనాలి. ష పలకాలంటే ఎలా పలకాలి? ష అది వేరు, షణ్ముఖాలో ష. అలాగే సముద్రం స అంటే స వేరేగా ఉంది, ష వేరేగా ఉంది, ష వేరేగా ఉంది. ఈ మూడిటికి కూడా వేరే వేరేగా ఉన్నాయి ప్రొనౌన్సియేషన్స్, కానీ దానికి తగ్గట్టుగా పలకాలి. వాళ్ళ దగ్గర ష ష సాలో రెండే ఉన్నాయి. అందుకే వాళ్ళు మిల్కీ ష అంటారు. శివ ఉంది కదా, హిందీ వాళ్ళు ఏమంటారు? శివ అంటారు. అందువల్ల వాళ్ళు ఎప్పుడైనా వేదంలో కానీ శ్లోకాల్లో కానీ ష అని వస్తే ష అని పలికేస్తారండి. సో ఆటోమేటిక్గా మీకు అది అర్థం మారిపోతుంది. కానీ సంస్కృతం తర్వాత అంతలాగా, సంస్కృతం అంటే మీనింగ్ ఏంటండి? సంస్కృతం అంటే ఏంటంటే దేవభాష అంటారు, ఓకే. కానీ సంస్కృతం అంటే మీనింగ్ ఏంటి? సంస్కరించబడినటువంటి భాష సంస్కృత భాష. సంస్కృతం అంటే సంస్కరించబడింది అని. ఒకసారి మీరు ఆలోచించండి, తెలుగు భాషలోకి చాలా పదాలు వచ్చాయి. మనం ఇప్పుడు రోడ్డు అంటాం, రోడ్ని రోడ్డు చేసుకున్నాం మనం హాయిగా, అవును కదండి. దేనికైనా అలాగే చేసుకున్నాం, మన ఇష్టం. ట్రైన్ ఇప్పుడు తెలుగు భాషే, రైలు అంటాం, ట్రైన్ అంటాం, బస్సు అంటాం, బస్సుని బస్సు అనుకుంటాం. అంటే మనం ఉన్న భాషను ఏం చేస్తాం? మన దాంట్లో తెచ్చుకుని మనం పెట్టుకుంటూ ఉంటాం. మన భాష నుంచి వేరే వాడు తీసుకుంటూ ఉంటారు, అది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సంస్కృతంలో చూడండి, అన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఆ భాషలో ఒక్క పరాయి భాష కూడా ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదు దాన్ని, అవసరం లేకుండా పోయిందండి. సో ఆ భాష ఏంటంటే సంస్కరించబడింది. అది అంటే మెయిన్ దానికి ఏంటంటే ఒక ధాతువు నుంచి పుడుతుంది. అంటే మీకు ఫలానా అందులోంచి ఒక వాక్యం పుట్టింది. ఇప్పుడు మీరు ఆనందం అన్నారనుకోండి, ఆనందం అంటారు. ఇప్పుడు ముద్దు అనుకోండి, మనం ముద్దు ఎలా పడుతాం తెలుగు భాషలో? ముద్దు అంటాం. అంటే మీరు ముద్దు ఎలా పెడతారో అలాగే ఉంటుంది. కిస్, మీరు అలా పిదాలే కలపక్కర్లా, కిస్ అంటారు. కానీ తెలుగులో మీరు ముద్దు పెడితే మీరు ముద్దు పెట్టినట్టే ఉంటుంది అక్కడ. మరి భాషలో గొప్పతనం కదండి అది. సంస్కృతంలో చుంబనం అంటారు, చుంబనం అంటే మీరు మాట్లాడే విధానంలో కానీ ఆ భాష పుట్టడానికి కానీ ప్రతిదానికి అందులోంచి ఒక విధానం ఉంటుంది అది. సో అటువంటి భాష నుంచి, సంస్కృతం అనే గొప్ప సంస్కరించిన భాష నుంచి చాలా వరకు భాషను తీసుకున్నటువంటి ఏకైక భాష తెలుగే. ఇప్పుడు మీరు నన్నయ్య గారి భారతం ఆంధ్ర మహాభారతం అంటారు. ఆంధ్ర మహాభారతంలో 90% సంస్కృతమే ఉంటుంది. ఇప్పుడు మనం వాడే మాటలు కూడా చాలా వరకు సంస్కృతమే ఉంటాయి. కాబట్టి ఆయన ఆవరణలోకి వచ్చాయండి, ఆవరణ సంస్కృత పదం. ఇంకా మీకు కొంచెం ధర్మంగా ఉండాలండి, ధర్మం సంస్కృత పదం. మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే ఏది మాట్లాడినా సరే చాలా వరకు సంస్కృతమే ఉంటుంది. మరి ఆ సంస్కృతం నుంచి వచ్చింది ఇది. అంటే మనది కూడా సంస్కృతంలో సంస్కరించబడినటువంటి భాష. ఇప్పుడు తమిళియన్స్కి వాళ్ళ భాష అంటే విపరీతమైన అభిమానం కదా. తమిళియన్స్ అలా అభిమానించే మరో కవి, అంటే వాళ్ళు భాషను ఎంతలా అభిమానిస్తారో అలా వాళ్ళు అభిమానించే కవి ఒక ఆయన ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి. సుబ్రహ్మణ్య భారతి ఏమన్నారు? సుందర తెలుగు అన్నాడు ఆయన. అన్నాడు సుందర తెలుగు అన్నాడు ఆయన. అంటే తెలుగు భాష అందుకని సుందరమని చెప్పాడు ఆయన. అంటే ఎవరైతే వాళ్ళ భాషని పిచ్చిగా ప్రేమిస్తారో ఆ భాషలో అత్యున్నతమైన కవి, వాళ్ళందరూ భావించే కవి, అన్నిటికంటే గొప్ప భాష తెలుగు అని చెప్పాడు ఆయన, సుందర తెలుగు. మనకేంటంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అంటారు. కాకపోతే ఏంటంటే మనకున్న చిన్న అలవాటు ఏంటంటే కాళిదాసుని తీసుకొచ్చి ఇండియన్ షేక్స్పియర్ అంటారు. కాళిదాసు 2000 సంవత్సరాల క్రితం వాడు, షేక్స్పియర్ 500 ఏళ్ళ క్రితం వాడు. కానీ మనం ఏంటంటే సాధారణంగా కలుపుతూ ఉంటాం. అది మనకి ఏంటంటే తెలియకుండా మన ముందు నుంచి వచ్చింది కాబట్టి అది వాడేస్తూ ఉంటాం అలా. అయితే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నారంటే అది అజంతా భాష కాబట్టి. అజంతా అంటే ఏమీ లేదు, అచ్చులు అంతంగా ఉంటే అది అజంతా భాష. ఇప్పుడు మీరు ఉంటారు రాము అని ఉంది, మీకు చివరి ఏముంది? పలికినప్పుడు ఊ అని వచ్చింది అంటే అది వచ్చేది. రాజా అని ఉంది, జా అని ఉంది అంటే అది వచ్చేది. అచ్చుతో ఎండ్ అవుతుంది కాబట్టి, అచ్చుతో అంతమయ్యేది కాబట్టి అది అజంతము అయ్యింది. సో మీరు ఇంకోటి వేటూరి గారి కోసం అడిగారు. సో వేటూరి సుందరరామూర్తి గారిది ఏంటంటే అందరూ సినిమా వాళ్ళే కాబట్టి వేటూరి గారి యొక్క గొప్పతనం కూడా చెప్తాను. నాకు మామూలుగా సినిమా పాటలు అంటే చాలా అభిమానం. సినిమా పాటలు నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో ఏంటంటే ఆత్రేయ గారు ఒక ఆయన. ఎందుకంటే ఒక విషయాన్ని అనుకున్నావని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచిగాని అనుకోవడమే మనిషి పని. అయిపోయింది, జీవి సత్యాన్ని అద్భుతంగా చెప్పేశాడే. ఇంకా అంత తేలిగ్గా చెప్పగలరా అలా? గుండె మంటలు ఆరిపోయి చన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్నా ఉండవమ్మ చాన్నాళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, మిగిలినోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తు. గుండె మంటలు ఆరిపోయి చన్నీళ్ళు కన్నీళ్ళు అన్నాడు. మీకు బాగా విపరీతం దుఃఖం వచ్చింది, ఏదో జరగడానికి జరిగింది, ఒక అశుభం, మీరు తట్టుకోలేకపోతున్నారు. మీరు ఏడవకుండా అలాగా ఉగ్గబెట్టి కూర్చుంటే పక్క వాళ్ళు అంటారు కొట్టి, రే ఏడ్చారా బాబు దిగిపోతున్నా బాధ, ఏడ్చారా బాబు దిగిపోతుంది అంటారు. ఎందుకు? మీరు ఏడిస్తేనే దుఃఖం బయటకు వచ్చేస్తుంది. కానీ నేను అలా చెప్పాడినా, గుండె మంటలారిపోయి కన్నీళ్ళు చన్నీళ్ళు అన్నాడు ఆయన.
ఆత్రేయ గారు. సో ఆయన మనసుగా అంటారు, అంటే మనసును పట్టుకున్న ఆయన. మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అంటాడు. అంటే మనిషికి మనసు ఇచ్చాడు భగవంతుడు, భగవంతుడికి మనమే కోపం ఉందా అది ఇలా తీర్చుకున్నాడు కక్ష అని చెప్పి ఆయన రాస్తాడు. ఆయన నారాయణ రెడ్డి గారు ఉన్నారు. చరణ కింకిణులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా, అలాగ ప్రబంధాలు రాయగలరు. పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే, గొప్ప భావం ఆయన పలికించగలరండి. ఆయన అటువంటి శక్తి ఆయనకు ఉంది. ఇక సముద్రాలు గారు మనకి ఇప్పుడు చాలా వరకు చాలా పాడుకునే పాటలు ఉంటాయండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమగారండి, ప్రతి పెళ్లిలోనూ వస్తూ ఉంటాయి. పెంగళి గారు అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పినాయన పెంగళి గారు. ఫస్ట్ తెలుగు సినీ సాహిత్యంలో ఫస్ట్ ట్రెండ్ సెట్టర్ కవి అంటే కనుక సముద్రాలు గారు. అంటే ఒక స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన ఆయన తెలుగు కవులకి సముద్రాలు గారు. అంతవరకు ఏంటంటే నాటకాల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు, పద్యాలే తీసుకొచ్చి ఆ పాటలే రాస్తూ ఉండేవారు. ఒకసారి దాన్ని కొంచెం మార్పు చేసి ఆయన కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు సముద్రాలు గారు. సో అది ఆయనది. వెంకట గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఒక చాలా హాయైన భాషలో కొత్త ప్రయోగాలు చేస్తూ, ఇప్పటికీ మనం చాలా వరకు సినిమా టైటిల్ వెంకట గారి సినిమా పాటల టైటిల్ వచ్చినట్టుగా ఏవీ రాల. లాహిర్ లాహిర్ లాహిర్లో ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, బృందావనమది అందరిది, ఇంకో కలిసిన శుభవేళ, ఇప్పుడు ఈ పాటలన్నీ కూడా వెంకట గారి. సో ఇటువంటి శక్తి పెంగళి గారికి ఉంది. అంటే ఒక భాషనే ప్రతి ఒక్కడి మీదకి కూడా అంటే పట్టుకునేలాగా, లేకపోతే సినిమా పేర్లు పెట్టేంతలాగా ఆ శక్తి వచ్చేసిందంటే అది దానికి ఉన్న శక్తి అలాంటిదో ఆలోచించండి. అది పెంగళి గారి దగ్గర ఉంది. ఇక మాటల్లో కూడా పెంగళి గారు గొప్ప. ఒక కథారచన చేసేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా ప్రారంభంగా తీసుకోవాలి కథారచనలో. ఒకటి పెంగళి గారు, తర్వాత జంధ్యాల గారు. జంధ్యాల గారు ఏంటంటే జంధ్యాల గారిలో మీరు చూస్తే అటువైపు శంకరాభరణానికి మాటలు రాసింది ఆయనే, సప్తపదికి రాసింది ఆయనే. అంటే ఇటువైపు చూస్తే వేటగాడికి రాసింది ఆయనే, అడవి రాముడికి రాసింది ఆయనే. అంటే జనాల్ని మాస్గా ఉర్రూతలోగించాలంటే ఎలా రాయాలో ఆయనకు తెలుసు. మాటలే అంటే కథలు కూడా చాలా ఉంటాయి ఆయనవి. కథా సాహిత్యం చాలా వరకు రెండు కలిసినవి ఉండి ఉంటాయి. మాట పూర్తిగా ఆయనే ఉంటాయి. కథ కూడా చాలా ఉంటాయి, మాటలు అయితే చాలా వాటికి రాశారు. ఇప్పుడు ఈ సినిమా ఉందనుకోండి, జయదేవుడు అదృష్టందరి కథ ఉంది, చిరంజీవి శ్రీదేవి సినిమా ఉంది రాఘవేంద్రరావు గారు, దానికి కూడా మాటలు ఈయన. కథలో చాలామంది కలిశారు, అంటే ఎండమూరి గారు కానీ వీళ్ళు కానీ చాలామంది కలిసి చేశారు. అది పొందారు పూర్తిగా మాటలు ఈయన. అందులో మానవా అంటే నువ్వు ఆ మాట మానవా అంటే చిన్న ప్రయోగం సరదా. చిరంజీవి అంటుంటే శ్రీదేవి అంటుంటే మనకు కూడా ఆనందం. అంటే వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు అలాంటి హీరో అలాంటి హీరోయిన్ ఉన్నప్పుడు మనం ఎలా అయితే కనుక సీన్ పండించవచ్చు. అలాగే మనకి పాశ్చాత్య సంగీత పెను తుఫాను తాకిడికి అల్లల్లాడుతున్న భారతీయ జ్యోతికి చేతులు అడ్డు పెట్టింది ఎవరు అని చెప్పి రాస్తారండి శంకరాభరణంలో. ఆడేలాగా రాసింది ఆయనే. ఇందులో ఉత్సాహంగా అడవిరాముడిలో వేటగాడిలో రాసింది ఆయనే. సో జంధ్యాల గారికి ఏంటంటే ఆయన పాళీకున్న గొప్పతనం అదనమాట, ఏదైనా రాయగలడు. సో ఇన్ని రాశాడు ఆయన, ఊరుకున్నారా డైరెక్టర్ అయ్యాడు ఆయన. డైరెక్టర్ అయ్యి కామెడీ పండించాడు ఆయన. అలా ఎలాంటి అసలు ఎంత ఆనందం. అందులో చాలా చిన్నదే ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంటుంది, ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ ఉంటుంది. ఇప్పుడు చూసినా మీరు హాయిగా నవ్వుకుంటారు. కొన్ని సినిమాలు ఏంటంటే కామెడీ అవుట్డేట్ అయిపోతుంది. మనం అవుట్డేట్ కామెడీని చూడలేం. ఇప్పుడు కింద పడి దొల్లేడాలు, బాబోయ్ అయ్యో చచ్చిపోతాం అమ్మ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు చూడరు ఎవరే, అప్పటికి ఏదో నడిచి ఉంటాయి. కానీ జంధ్యాల గారి కామెడీలో 90% ఏమైనా 70% ఇవ్వడానికి లేదు కాబట్టి 90% జంధ్యాల గారి కామెడీలో మీరు ఎప్పటికీ మళ్ళీ చూడగలుగుతారు. అది ఆయనలో ఉన్న శక్తి. క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఆయన పుట్టించారు కొత్తగా. సుత్తి వీరభద్రరావు, సుత్తి వీర అంటాం. వాళ్ళు ఎవరన్నా సుత్తి వాళ్ళు కాదు కదా, వాళ్ళ పేర్లు వేరు. సుత్తి జంట అండి, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేరు. ఇటు నుంచి బ్రహ్మానందాన్ని తీసుకొచ్చింది ఆయన. బ్రహ్మానందం క్యారెక్టర్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయన నుంచి. కోటా శ్రీనివాసరావు అంత కొత్తగా కనిపించేలా చేసింది ఆయన. అంతవరకు మామూలుగా ఉండేవాడు ఆయన. అహనా పెళ్ళి అంటే ఒకసారిగా మారిపోయింది. బ్రహ్మానందాన్ని అరగుండంటూ తీసుకొచ్చారు, క్యారెక్టర్ రాశారు. దాన్ని ఎలాంటి రాశారు అసలు ఆయన? ఒక్కొక్కళ్ళకి ఆసనాలు పిచ్చి ఉండడము, వాకింగ్ పిచ్చి ఉండడము, భాష పిచ్చి ఉండడం, ఇట్లా రకరకాలుగా తరహా తీసుకొచ్చిన వ్యక్తి అనమాట ఆయన. అంతటి అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి మన జంధ్యాల గారు. అలా అని చెప్పి ఆయన కేవలం దానికే పరిమితం అయ్యారా అంటే సీరియస్గా రాయడం దీనికంటే డైరెక్షన్లో కూడా ఆనంద భైరవి అని ఒకటి తీశారు ఆయన. చాలా గొప్ప సినిమా.
చాలా గొప్ప పాటలతో ఉంటుంది, చాలా గొప్ప కాన్సెప్ట్తో ఉంటుంది. అంటే క్లాసిక్ తీయగలను నేను, మాస్నే మరిపించగలను, ఒక మంచి కమర్షియల్గా అన్ని రకాల హంగులు ఉంటూ అలాంటి మాటలో నేను చెప్పగలను, అలాంటి సినిమాలో నేను తీయగలను అంటుంది. చెంటబ్బాయి సినిమా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. చిరంజీవి కామెడీ ఏంటది, చిరంజీవి అంత అద్భుతంగా కామెడీ చేయగలడని చెప్పిన సినిమా చెంటబ్బాయి. పాటలు బాగుంటాయి, మాటలు బాగుంటాయి, అంటే ఆయన దాంట్లో అంతా ఒక ఇది కింద ఉంటుంది. సరే మనం ఇక్కడి నుంచి వెళ్తే వేటూరి గారి గురించి అంటే వెళ్ళిపోయాం కాబట్టి, అయితే దీనికి దానికి ఒక సంబంధం ఉంది. శంకరాభరణానికి, సప్తపదికి, ఇటు అడవిరాముడికి, వేటగాడికి, ఇటు జంజాల గారు మాటలు రాశారు కదా, వీటిలన్నిటికీ పాటలు రాసింది వేటూరి గారు. సో వేటూరు సుందరరామమూర్తి గారు ఏంటంటే అటు ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనగలడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్న పదం చూసారా, అది శేషపద్యం. శేషపద్యానికి ఇటువంటి ఛందస్సు ఉంటుందో అటువంటి ఛందస్సులో జనాల్ని ఉర్రోతులు ఊగించే మాస్పాట రాశాడు. వీడు చూస్తే శంకర నాద శరీరాపర ఇటువంటి పాటలు రాశారు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, ఇలాంటి పాటలన్నీ రాసుకుంటూ వచ్చారు. అంటే అటువంటి ఆ పాట రాయగలడు, ఇటువంటి ఈ పాట రాయగలడు. మరి మనకి చిరంజీవి హిట్ సాంగ్స్ మీరు ఒక 10 ఇప్పుడు చెప్తే అందులో 7 నుంచి 8 వేటూరి గారి ఉంటాయి. అంటే అప్పట్లో సింగిల్ కార్డులే. యముడికి మొగుడు ఆయన సింగిల్ కార్డు, కొండవీటి పరమసింహం అని వచ్చింది అది సింగిల్ కార్డు, జగదేగుడు వస్తుంది సింగిల్ కార్డు అది. అందులో ప్రతి పాట మీరు ఈ పాట బాగుంది ఈ పాట బాగుంది చెప్పగలరా? ఇప్పుడు అమ్మనే తీయని దెబ్బ అని ఉంది, ఆ పాట ఉంది, అది ఎంత స్లో సాంగ్ అది, కానీ జనాల్లోనే ఒక రకమైన ఇది తీసుకొస్తుంది. అవునండి. అలా మీకు యమహోని యమ యమ అమ్మ అంటే ప్రాసలు వాడగలరు, ఇది వాడగలరు, అన్నీ వాడేయగలడు ఆయన వాడాలని. అలా నేను చేయలేనిది అంటే ఆయన దగ్గర ఏం లేదు. ఏ దేశమైనా ఆకాశం ఒకటే, ఏ జంటకైనా ఇప్పుడు ఏ దేశమైనా ఆకాశం ఒకటే, ఏ జంటకైనా అనురాగం ఒకటే, అపురూపం ఈ ప్రణయం అన్నాడు పరమటి సంజయ రాగంలో. మీరు ఏ దేశంలో చూసినా ఆకాశం ఉంటుంది, అలాగే కనబడుతూ ఉంటుంది. అలాగే ఎక్కడ ప్రేమికులు ఉన్నా సరే వాళ్ళ మధ్య ప్రేమ ఉంటూ ఉంటుంది, ప్రేమించుకుంటున్నారు కాబట్టి. ఆకాశాన్ని ప్రేమతో పోల్చాడు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తరపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన. ఇదేంటిది? సినిమాలో ఒక సందర్భం. ఇప్పుడు అక్కడ హీరోయిన్ ఉంటుంది, తనకేమో జయప్రద తన పెళ్లి చేస్తున్నారు, తర్వాత ఏమో మళ్ళీ పెళ్లి చేసుకోవడం కుదరలేదు, ఈయన వెళ్ళిపోయాడు, ఈయన తాగుబోతు అయిపోయాడు, తర్వాత మళ్ళీ వచ్చాడు ఇటేపు. అయితే ఒక పక్కనేమో ఆవిడ బయటికి రావాలంటే ఆవిడకి కష్టం, ఎందుకంటే భర్త పోయాడని చూస్తే కనుక అతనేమైపోతాడని చెప్పి ఆవిడకి ఉంటుంది లోపలది. ఇతనికి ఇంకా అక్కడ ఆవిడ ఉందని తెలియదు. అంటే ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది, ఒక ఊగిసలాట అన్నదానికి సందర్భం అది. ఆ సందర్భాన్ని తీసుకుంటూ ప్రతి మనిషి జీవితానికి అన్వయం అయ్యే విధంగా రాశాడు. నరుడి బ్రతుకు నటన. నటన అంటే ఏంటంటే ఇక్కడ మనం యాక్ట్ చేస్తున్నాం అని కాదండి, దానికి అర్థం కావాలి నెక్స్ట్ మళ్ళీ చాలదు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన. ఈ నటనకి ఏది ఘటన అంటే ఈశ్వరుడు. అక్కడ ఆయన ఒకటి చెప్తాడు, ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఒకటి అనుకుంటాం, ఇవాళకి గ్యారంటీ చేసి తీరతానే బలగుతారు. మీరు రేపు పొద్దున్న ఏదో మీరు చదువుతున్నారో లేదంటే అక్కడ ఉద్యోగం చేస్తున్నారో, కాబట్టి రేపు పొద్దున్న మీరు పలానా ఊరు వెళ్ళాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్తాడు. మీరు ఇవాళ ఇక్కడ చేద్దాం అనుకున్నారు కదా, మరి చేయలేకపోయారు, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే దీనికి కారణం ఏంటి? ఈశ్వరుడి తలుపు, ఆయనది ఘటన, మీది నటన. అంటే నటన అంటే ఏంటి? డైరెక్టర్ చెప్పింది నటిస్తాడు, ఇక్కడ అక్కడ ఆయన చెప్పింది మీరు చేస్తున్నారు. ఈ రొంటి నట్ట నడుమ ఏరా నాన్న, అక్కడ ఆయన చెప్పింది మనం చేస్తాం, ఆ విషయం తెలుసు కదా, ఇంకా అర్థం చేసుకో ఒకసారి అయిన తర్వాత నీకెందుకు ఎంత తపన, ఇలా అర్థమైన తర్వాత నువ్వు దానికోసం అంతలో తపన పడాల్సిన అవసరం లేదు. అంటే మనిషిలో ఎప్పుడైనా బాధ కలిగినా ఏం చేసినా సరే తగ్గాలంటే కనుక మీరు ఇటువంటి ఆలోచన దృక్పథాన్ని ఉండాలి అన్నది సందర్భానికి రాశారు ఆయన. కానీ దీనికి ఇది ఆయన రాసింది. ఇప్పుడు అంటే ప్రతి దాంట్లోంచి కూడా వేటూరి దగ్గర నుంచి అది తీసుకోదగిన చాలా 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 రకాలుగా ఉంటాయి. ఇది అంటే వేటూరికి మిగతా కవులకి ఉన్న ఒకే ఒక్క మెయిన్ ఏంటంటే, వేటూరి ఏంటంటే కావ్యస్థాయి కవి. ఇప్పుడు మీరు వీణ వేణువైన సరిగమ విన్నావా, తీగ రాగమైన మధురమ కన్నావా, అది సూపర్ హిట్ సాంగ్. అది ఇప్పుడు మీరు అందులో చూసారనుకోండి యూట్యూబ్లోని, దానికి కూడా 1-2 కోట్ల వ్యూస్ ఉంటాయి, అంత హిట్ సాంగ్ అది. ఇప్పుడు దానికి మిమ్మల్ని అర్థం చెప్పమన్నాను అనుకోండి, మీరు కాసేపు ఆలోచించి మీకు ఏదో వస్తే మీరు ఏదో చెప్తారు. మీరు ఈయన అడిగితే ఇంకోటి చెప్తాడు, ఈయన ఇంకోటి చెప్తారు, నేను ఇంకోటి చెప్తాను, అందరే బాగుంటాయి. అంటే ఎవరి ఊహకి అది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఇప్పుడు ఆ తీగ రాగం అవడం ఏంటి, వీణ వేణు అవడం ఏంటి? ఇప్పుడు మీరు శబ్దం కనబడుతున్నాయి, హిట్ అయింది, అందుకే 2 కోట్ల మంది చూశారు కదా.
వాళ్ళని ఎవరికి అర్థం కాదు చూడడానికి వదిలేస్తారు కదా. కానీ వేటూరు దాంట్లో శబ్దం ముందు వస్తుంది, శబ్దం అద్భుతంగా ఉంటుంది, ఆ శబ్దం మీ చెవులకు పడుతుంది. తర్వాత అర్థం చేసుకుందాం అనుకున్నాడికి అర్థమైనడికి అర్థమైనంత. వీణ ఉంది, వీణ సాధారణంగా ఎవరు వాయిస్తారు? లేడీసే జెంట్సే? స్త్రీ. వీణ, వేణు ఉంది, వేణు సాధారణంగా ఎవరికి? పురుషుడికి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక లవ్ సాంగ్ పాడుకుంటున్నారు భార్యాభర్తలు. వీణ వేణువైందంట, నేను నువ్వైపోయాను. ఆ సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా? తీగ ఉంది, ఇప్పుడు వీణ ఉంది, వీణకో తీగ ఉంది, అవునా? ఇప్పుడు తీగ అంతవరకు ఏంటది? జడం, అంతే కదండి. అంతా తీగ ఉంది అంతే, అక్కడ ఏం లేదు. తీగ రాగమైంది, ఎప్పుడు అవుతుంది అది? సార్ మీరు మీట, ఇప్పుడు అతను వచ్చి మీటాడు ఇప్పుడు జీవితంలో, ఏమైంది అప్పుడు? అప్పుడు దాకా ఉన్న జడం ఏమీ కదలేదు, ఒకసారి రాగంగా మారింది అది. అయితే ఇక రాగానే ఇంకో అర్థం కూడా ఉంది, అనురాగ్. అంటే ఒకే దాంట్లో అన్ని రకాల అర్థాలు మీరు అది పుట్టించుకోవచ్చు. అది అంటే అందుకే ఆయన వేల పాటల వేటూరే కాదండి, వేవేల భావాల వేటూరు కూడా, అన్ని రకాల భావాలు పుట్టించాడు ఆయన. అందుకే సీతారామ శాస్త్రి గారు ఒక మాట అన్నారు, ఒక ఐడిల్ బ్రెయిన్ అందులో ఐ డ్రీమ్స్ అందులో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏ రంగానికైనా పైనీర్ అంటూ ఒకడే ఉంటాడు, ట్రెండ్ సెటర్ అన్నా పైనీర్ అన్నా. అది కేవలం వేటూరి గారు మాత్రమే, మేమందరం కూడా ఆయనకి అనుచరులు లాంటి వాళ్ళం అని చెప్పాడు ఆయన. అలాగే ఆత్రేయ గారు వేటూరి గారికి, అంటే ఇదేమో తర్వాత తరం కవి చెప్పింది, ఈయనకంటే ముందు తరం కవి అని చెప్పాడు ఆత్రేయ గారు. తెలుగు సినిమా భవిష్యత్తు గీత వేటూరి చేతిలోనే ఉంది. ఇంకా వేటూరి వచ్చిన తర్వాత మిగతా అందరి కన్నులు పక్కకి వెళ్ళిపోయాను. నారాయణ రెడ్డి గారు కూడా హాసంలో ఒక ఆర్టికల్ రాస్తూ మా కవులందరివి తరాలన్నారు. అంటే ఈ తరం తర్వాత ఆ తరం తర్వాత వచ్చింది. వేటూరిది మాత్రం శకం అన్నారు. ఈ శక్కర్త ఇవన్నీ చెప్పింది ఎవరు? ఇప్పుడు మామూలుగా మాస్టరీ ఉండాలి కదా పై కవులకి, వాళ్ళు ఒప్పుకోరు కదా, ఎందుకంటే నారాయణ రెడ్డి గారు అంటే ఎలాంటి మహాకవి. మరి అలాంటి వాళ్ళు కూడా మాది తరాలు, ఆయనదే శకము, ఆయనే శకపురుషుడే అని చెప్పారంటే అందులో ఉన్న ప్రతి పాటలో మనకి ఏముందో మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు డైరెక్టర్, ఆయన వాడు చెప్పారు, మా రాసే ప్రతిభ కన్నా మా తీసే ప్రతిభ కన్నా ఆయన రాసే ప్రతిభ ఎక్కువ. ఆయన ఒకసారి పాట రాసిన తర్వాత ఆ పాటని, అంటే ఆయన పాటలు ఎలా ఉంటాయండి సాధారణంగా చాలా వరకు విశ్వనాథ్ గారి పాటల్లో మహాదేవన్ గారి సంగీతం కాబట్టి చాలా వరకు ముందు వేటూరి పాట రాసేస్తారు, తర్వాత దాన్ని ట్యూన్ చేస్తారు, ఆ తర్వాత ఆ పాటకి సన్నివేశకి అక్కడ చిత్రిస్తారు. ఈ పాటను బట్టి నాకు చిత్రీకరణ చాలా ఈజీ అయిపోయింది అని చెప్పాడు. అంటే ఈ పాటను బట్టి ఆ సన్నివేశం ఎలా ఉంటే బాగుంటుంది, ఈ మాటల్లోనే ఎన్ని వచ్చేసేవి అక్కడ, దాన్ని బట్టి మేము చిత్రీకరణ చేసుకునేవాళ్ళం అని చెప్పాడు కె విశ్వనాథ్ గారు. సో అలా ప్రతి ఒక్కరు, జంజాల గారు ప్రతి సినిమాలో ఆయన 45 సినిమాలు ఎన్ని తీసినట్టున్నారండి జంజాల గారు. అందులో 30 సినిమాలు ఎన్నిటికీ సింగిల్ కార్డు, అంటే మొత్తం అన్ని పాటలు ఆయన రాశాడు. అలా ఏ కవికైనా సరే, సింగీతం శ్రీనివాసరావు గారు మొన్న మాట్లాడుతూ ఆయన మాట చెప్పారు, ఏమండి వేటూరి సుందరరామూర్తి గారికి మిగతా కవులకి ఏంటంటే, మిగతా కవులందరూ కూడా వచ్చారు పాటలు రాసుకుని వెళ్ళిపోయారు, బాగానే ఉంది. వేటూరి సుందరరామూర్తి గారికి ఏంటంటే, మేమందరం రుణపడిపోయామండి, ఆయనకి ఇండస్ట్రీ అంతా రుణపడిపోయింది. ఎందుకంటే మాకు అర్జెంటుగా పాట కావాలి కూర్చోవాలి, ఏమంటే పాట కావాలి. ఆయన దొరకడం సుందరరామూర్తి గారు. బాలు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు పాటతో తీయగారు. విజయ గార్డెన్స్లో చెట్టు కింద కూర్చుని ఉంటే చుట్టూ 10 మంది ఐషన్ డైరెక్టర్లు కూర్చున్నారు రోహగా పట్టుకుని. మొన్న మనీ సినిమా డైరెక్టర్ శివనాగేశ్వరరావు కూడా అదే విషయం చెప్పాడు. అని క్రాంతి కుమార్ దగ్గర ఐషన్ డైరెక్టర్గా ఉండేవాడు. వీళ్ళందరూ ఏంటంటే ట్యూన్లో పట్టుకుని వెళ్తారు, టేప్ రికార్డులో పెట్టుకుని ఆ ట్యూన్నే డైరెక్టర్ లిరిసిస్ట్ రాయాలి పాట. మిగతా వాళ్ళకి ఏంటంటే క్యాసెట్ ఇస్తారు, తీసుకెళ్తారు, ఇంట్లో పెట్టి కూర్చుని రాసుకుంటారండి. వేటూరి గారు అలా ఉండేది కాదు, ఆయన చెట్టు కింద కూర్చునేవాడు ఆయన విజయ గార్డెన్స్, ఆయన రూమ్ ఇచ్చినా సరే. ఈ చుట్టూ వీళ్ళందరూ ఉండేవారు. కోదండరావు నుంచి ఒకరు, కె రాఘవేంద్రరావు నుంచి ఏమో వైవిఎస్ చౌదరి వెళ్ళేవాడు అంట. అది వైవిఎస్ చౌదరి చెప్పుకున్నాడు ఆయన. వీళ్ళందరూ టేప్ రికార్డు బయటికి వెళ్తే ఆ రోజు వేటూరికి ఎవరు నచ్చితే వాళ్ళ ముందు రమ్మని చెప్పి వాళ్ళకి పాట రాసిచ్చేవాడు. ఒకసారి చూనేవాడు ఆయన, అక్కడికాడ పాట రాసిచ్చేవాడు. ఇప్పుడు ఒకరు వచ్చి రాయమన్నారు, ఏమంటే కొంచెం క్రిస్టియన్ సాంగ్ రాయండి అని. వేటూరి సుందరరామూర్తి గారు ఒక ఆల్బమ్ చేసి ఇచ్చాడు. ఇప్పటికీ చాలా చర్చల్లో ఆ పాటలే పాడుతుంటారు. అది తెలుగులో భక్తి సాంగ్స్ ఎంత రాసినా మనకి తెలిసి అంటే ఇక్కడ ట్రాన్సిషన్ అవ్వడానికి ఏంటంటే, వ్యక్తికి ఎవరైనా సరే ఒక పాత్ర ఉన్నప్పుడు మీ వ్యక్తిత్వం ఆల్రెడీ మీ రచనలో వస్తూ ఉంటాం. కానీ సంఘటన దగ్గరికి ఒక సిచ్యువేషన్ మీకు ఇచ్చి రాయమని చెప్పి అన్నప్పుడు మీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా అందులో ప్రతిఫలిస్తే తన రచయిత అవ్వడం. మీరు కూడా మీరు కూర్చునే, ఇప్పుడు మిమ్మల్ని కూర్చున్నారు, ఒక సినిమా ఉందండి. సినిమాలో ఏంటంటే ఒక కోపం వచ్చే సీన్ ఉంటుంది, ఒక ముద్దు పెట్టుకునే సీన్ ఉంటుంది, ఒక ప్రేమ చూపించే సీన్ ఉంటుంది. ఈ మూడు కూడా ట్రాన్సిషన్సే, అంతే కదండి. ఒక సినిమాలో ఈ ప్రతి సీన్ ట్రాన్సిషనే.
హీరో కోపం వచ్చే సీన్ ఉంది, హీరో తల్లి దగ్గరికి వచ్చి ప్రేమగా కూర్చునే సీన్ ఉంది, హీరోయిన్తో రొమాంటిక్గా ఉండే సీన్ ఉంది. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇవన్నీ ట్రాన్సాక్షన్లో ఎప్పటికప్పుడు ఇక్కడ మారగాయి. అలాగే నటుడు కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమైపోయాడు అంటాడు. ఏమైపోతే ఏంటంటే నటుడు అక్కడ అయిపోతాడు, తీరేడు. నేను యాక్ట్ చేస్తున్నానని తెలుస్తూ ఆ పంట పండించిన నటుడండి. అలాగే నేను రాస్తున్నానని తెలుస్తూనే ఏ సీన్ కావాలో ఆ సీన్ రాసేవాడు ఒరిజినాలిటీ ఎప్పుడు ఉంటుంది. ఒరిజినాలిటీ ఖచ్చితంగా మీకు అందులో వస్తుంది. అంటే మీరు ఏ సీన్ రాసినా సరే అందులో ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు ఉన్నారండి. సీతారాం శాస్త్రి తప్పు సాంగ్ ఇచ్చి రాయమన్నారండి. ఉసుగు వేయద్దు మనసు మీద అంటే ఆయన వేదాంతం రాశాడు. సో అందువల్ల ఏంటంటే ప్రతి కవి కూడా అతని వ్యక్తిత్వం అనేది ఆటోమేటిక్గా పాటలో వస్తుంది. ఆ సిచ్యువేషన్ కదా అని చెప్పి దానికి ఆయన మదన పట్టడం ఉండదండి. ఆటోమేటిక్గా సిచ్యువేషన్ రాస్తాడైనా అతని వ్యక్తిత్వం ఉంటుంది ఆటోమేటిక్గా. సార్ మనకి తెలుగులో కొన్ని పదాలకి అర్థం తెలియదు కదా, సో తెలుసుకోవడానికి స్పెసిఫిక్ ఏమైనా బుక్స్ ఉంటాయి సార్ మనకి? లైక్ మీకు చక్కగా తెలుగులో అర్థాలు తెలియాలంటే ఆంధ్రభారతి.com అని ఉంటుంది. ఓకే, ఆంధ్రభారతి.com అంటే అనేక రకాల డిక్షనరీస్ తీసుకొచ్చి అందులో పెట్టేశారు. తెలుగుకి సంబంధించి. తెలుగు టు తెలుగు ప్రతిదీ. ఇందులోనే మొత్తం పెట్టేశారు. ఆన్లైన్లో ఉంటాయి. మీరు ఆన్లైన్లో కొట్టేసుకొచ్చాయి. మీరు మామూలు బుక్ అయితే ఎదుర్కోవాలి కదా, వెతకాల్సిన అవసరం లేదు. మనం సర్చింగ్ కూడా తెలుగులోనే చేయాలి. తెలుగు చేసుకోవచ్చు. మీకు ఒకవేళ తెలుగు సెర్చింగ్ ఇబ్బంది అవుతుంది కొట్టడానికంటే పక్కన మీకు లేఖిని.org ఉంటుంది. పొలిటిక్ అది నేను అంటే ఎన్ఈ అని కూడా నేను వచ్చేస్తాను. అలా మీకు ఏదో వచ్చింది. ఇప్పుడు విపంచి అని ఉంది. ఆ విపంచి మీకు అర్థం కావాలి. అక్కడ విఐ పిఏ అని చేసి కొట్టేసింది. ఇది కాపీ పేస్ట్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పాత తెలుగు సాంగ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ వీడియో మధ్య చెప్తుంటారు అనమాట. అది వినడానికి చాలా బాగుంటుంది, నేర్చుకోవడానికి బాగుంటుంది. సో అలా మనం సొంతంగా చేసుకోవాలి అనుకుంటే లైక్ ఆంధ్రభారతి.com అనేది అద్భుతమైన ఇదండి. అది ఒకటే ఆప్షన్. మిగతా ఏంటంటే అందులో 15-20 డిక్షనరీస్ కలిపి ఉన్నాయి. అందులో తెలుగులో ఉన్న ప్రతి ప్రముఖమైన డిక్షనరీ అందులో ఉంది. అందువల్ల మీకు అది సరిపోతుంది. పూర్తిగా సరిపోతుంది. సంస్కృతంలో అగారము సంస్కృతం అగారము తెలుగు రాసి తెలుగు మీనింగ్ వస్తుంది. ఇప్పుడు అదే ఇందులో కొట్టిన సేమ్ వస్తున్నాయి. వచ్చేస్తుంది. ఎవరికన్నా ఒక బుక్ రికమెండ్ చేస్తే లైక్ వన్ బుక్ అదేంటి అండ్ మీరు రీసెంట్ టైమ్స్లో చదివిన అంటే ఒక బుక్ రికమెండ్ చేయడానికి ఆ ఛాన్స్ లేదండి. అంటే ఒక బుక్ రికమెండ్ చేయాలంటే రామాయణం చేస్తాను. ఎందుకంటే రామాయణం అన్ని చాలా మంచి క్యారెక్టర్లు వస్తాయి. ఈ క్యారెక్టర్లో ఆ బలం ఏంటో తెలుస్తుంది. సో అందులో రామాయణం చేస్తాను. నేను ఇంకా రీసెంట్ టైంలో చదివిన పుస్తకం అంటే రామాయణంలో చాలా టైప్స్ ఉన్నాయి. మీకు చాలా తేలిగ్గా ఒక కథలాగా పెడుతూ అసలు ఏమాత్రం ప్రక్షిప్తం లేకుండా ఒరిజినల్ వాల్మీకి రామాయణం కావాలంటే శ్రీనివాస శిరోమణి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. అంటే ఆయన ఆ పుస్తకం రాసే 70 ఏళ్ళు అయింది, కానీ తేడా తెలుగులో ఉంటుంది. 70-80 ఏళ్ళు పైన అవుతుంది. ఎందుకంటే ఆ పుస్తకం మనకి చాలా వరకు అనేక అంటే కొంతమంది కొన్ని వ్యాఖ్యానాలు లేదా కొన్ని చోట్ల టెక్స్ట్ మారి ఉంటుంది, ఎన్ని ఉంటాయి కదా. ఆయన 20 రకాలు తీసుకుని వాటిలోంచి ఒరిజినాలిటీ అన్నదాన్ని తీసి అంటే అన్నిట్లో కామన్గా ఉన్నదాన్ని తీసి ఆయన చక్కగా తేడా తెలుగులో రాశారు. శ్రీనివాస శిరోమణి అని పేరు ఇప్పటికీ ప్రింట్ అవుతున్నాయి 70 ఏళ్ళు. అందులో విచిత్రం ఏంటంటే దానికి అప్పట్లో ఆయన చెప్తూ ఉంటే రాసిన ఒక వ్యక్తి ఎవరంటే 10 ఏళ్ల కుర్రాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపురమణ. పుస్తకం అది మీరే చదువుకోండి. శ్రీనివాస శిరోమణి గారిది రామాయణం. మహాభారతం ఏంటంటే మీకు మహాభారతంలో సింపుల్గా కావాలి అంటే ఒక 1000 పేజీలు అంటే 1000 పేజీలు అనేది సింపుల్. మనం మొత్తం తెలియాలి. ఒరిజినల్ది మీకు అలా సంక్షిప్తీకరించి చెప్పింది, సంగ్రహంగా చెప్పింది కావాలంటే పుల్లెర శ్రీరామచంద్రుడి గారిదే మహాభారత సార సంగ్రహం ఉన్నది. అదే దొరుకుతుంది. మహాభారత సార సంగ్రహం రీసెంట్ టైమ్స్లో చదివింది అయితే నేను అలంకార శాస్త్రానికి సంబంధించిన చాలా చదువుతున్నాను. అంటే ఈ మధ్యకాలంలో చదివిన పుస్తకాలన్నీ కూడా అలంకార శాస్త్రానికి సంబంధించినే చదివాను. సింపుల్ అంటే నార్మల్ మనం వాడుక భాషలో ఉండే తెలుగులో చదివిన రీసెంట్ మంచి పుస్తకం. అంటే మీ ఉద్దేశం ఈ మధ్యకాలంలో వచ్చిన పుస్తకాల? ఈ మధ్య కాలంలో ఎన్ని చదివినా అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన పుస్తకాలు వేరు, ఈ మధ్య కాలం ఆయన చదివినాటిలోనే మళ్ళీ అంటే నేను రీసెంట్గా మళ్ళీ ఆనందపడి మళ్ళీ చదివిన పుస్తకం ఏంటంటే భగవంతుని మీద పాట, విశ్వనాథ సత్యనారాయణ గారు. చాలా ప్లెయిన్ తెలుగు ఉంటుంది. మీకు కొంత ఆ వాక్య నిర్మాణాలు అవన్నీ చూస్తే అబ్బో భలే రాశాడే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. రెండేంటంటే ఇలాంటి థాట్ మనకెందుకు రాలేదు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన ప్రతి పుస్తకంలో ఉంటుంది.
రీసెంట్గా మళ్ళీ రెండోసారి చదివాను కాబట్టి ఆ పుస్తకం పేరు చెప్పాను ఇప్పుడు మీకు. దాని పేరు భగవంతమే కాదు. అలంకార శాస్త్రంలో మీకు నాట్య శాస్త్రం అనేది ఇది రసగంగాధరం ఉందండి. మీకు అలంకార శాస్త్రం అంటే మీకు రసాలంటే ఏంటి, ఏ పాత్రను ఎలా క్రియేట్ చేయాలి, స్త్రీ పాత్రలో ఏంటి, ఇదేంటి, అలా స్థాయి భావంతో మనం అవతల ఎలాగా ఎక్కువగా పైకి పెంచవచ్చు, ఇలాంటివి అయితే కనుక అలంకార శాస్త్రంలో రసగంగాధరం అని చెప్పి ఒకటి ఉందండి. దాంట్లో వ్యాఖ్యానం కాదు అది రసగంగాధరం అన్నానికి త్రివేంకటాచార్యులు గారు అని చెప్పి ఒక ఆయన ఉంది. నేను మళ్ళీ అజయ్ కూడా పంపిస్తాను. అది అజగావా ఛానల్, అజిగావానో ఛానల్ ఉందండి. నేను లింక్ పంపిస్తాను. యా సో ఛానల్ ద్వారా నేను అది వీ కెన్ కంక్లూడ్ ఈజ్ బిజీ. సో థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. సో అందరూ ఇక్కడే ఉండండి, అందరూ ఇక్కడే కూర్చోండి. యా ఓకే.